కలుగును గాక. హల్లెలూయా. ప్రభు పేరిట మీ అందరికీ వందనాలమ్మా. చాలా సంతోషం. బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకున్నాం కదా. 147వ దావీదు కీర్తన. యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది, అది మనోహరము, స్తోత్రము చేయుట ఒప్పిదము. మొదటి వచ్చిన మనం అందరం కలిసి చదువుదాం. యెహోవాను స్తుతించుడి. అందరూ చెప్పారా? యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది, అది మనోహరము, స్తోత్రము చేయుట ఒప్పిదము. మంచిదండి. ఇక్కడ దేవుణ్ణి స్తుతించండి. మనం చాలాసార్లు దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటూ మనం అందరూ ఏం చేయాలి? దేవుణ్ణి ఎప్పుడు కూడా ఎల్లవేళలా ఏం చేయాలి? స్తుతించాలి. దేవా నీకు వందనాలు నాయన. ఆ స్తుతి అనేది ఎలా ఉండాలంటే కృతజ్ఞతాపూర్వకంగా ఉండాలి. స్తుతి అనేది ఎలా ఉండాలి? కృతజ్ఞతాపూర్వకంగా ఉండాలి. కృతజ్ఞతాపూర్వకంగా అంటే స్తుతి స్తోత్రం 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 అని మన నోటితో అలాగే అంటాం వేరు. స్తోత్రం స్తోత్రం అంటాం వేరు. అది ఒక ఊతపదం అయిపోద్ది. ప్రతిదానికి స్తోత్రం 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 అంటే ఊతపదం అయిపోద్ది. అంటే నోటితో అనడం అనేది ఎంత ఇంపార్టెంటో దానికంటే 100 రెట్లు ఇంపార్టెంటు దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవా నువ్వు చేసిన ప్రతి మేలుకై వందనాలు నాయన. ఈ క్షణాన్ని నేను ఉండగలిగాను దేవా, ఈ క్షణాన్ని నీ సన్నిధిలో గడపగలిగాను దేవా, ఈ క్షణాన్ని దేవా నీవు నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి దేవా నీకు స్తోత్రాలు, నువ్వు ఇచ్చిన ప్రాణాన్ని బట్టి దేవా నీకు స్తోత్రాలు అని కృతజ్ఞత కలిగి ఉండాలి. అంటే నేను అనే మాట ఏంటంటే ఊరికి నేను నోటితో స్తోత్రం 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 ఏంటి, బాధలు ఏంటి, కష్టాలు ఏంటి, స్తోత్రం నాయన, నీకు ఈ శ్రమలు పడలేకపోతున్నాను నాయన, స్తోత్రం నాయన, ఈ ఇబ్బందులు ఏంటి, గొడవ ఏంటి, తలకాయ నొప్పి ఏంటో, స్తోత్రం నాయన. అర్థమవుతుందా నీకు మేము చెప్పింది? అంటే ఏంటి? ఇప్పుడు నేను చెప్పిన దానికి ఏమన్నా మీకు ఏమైనా తేడా కనిపించిందా? ఏం తేడా కనిపించింది? ఏం కనిపించింది తేడా? బాధలన్నీ గుర్తుపెట్టుకుంటున్నాం, ఎట్ ద సేమ్ టైం ఏమన్నాం? స్తోత్రం నాయన అంటున్నాం. అంటే నేను అనే మాట ఏంటంటే ఆ శోధన కూడా, ఆ శ్రమ కూడా నువ్వు దేవునికి స్తుతించే బిడ్డగా నువ్వు ఉండగలగాలి. శోధన వచ్చినప్పుడు కూడా దేవా ఈ శోధన నీకు తెలియకుండా రాదు. ఏదన్నా శోధన దేవునికి తెలియకుండా వస్తుందా? తెలియకుండా రాదు. ఏదన్నా కష్టం దేవునికి తెలియకుండా వస్తుందా? రాదు. ఏ శ్రమ కానీ, ఏ దుఃఖం కానీ, ఏ అనారోగ్యత కానీ ఆయనకి తెలియకుండా ఏమీ రాదు. మరి ఆయనకు తెలిసే వచ్చినప్పుడు దేవా నా భారాన్ని నీ మీద పెడుతున్నాను నాయన, నువ్వు ఉన్నావు నాకు చాలు నాయన. ఈ శ్రమ ఏముంది, ఈ కష్టం ఏముంది, ఈ బాధ ఏముంది, ఇవన్నీ అందరికీ ఉండేయే ఏమ్మా, అందరికీ ఉండేయే. ఇది సాధారణంగా ఏమవుతుందంటే శరీర సంబంధమైన విషయాల్ని మనం ముందు పెట్టుకుని దుఃఖపడుతూ ఉంటాం. శరీర సంబంధమైన విషయాలని ముందు పెట్టుకుని ఏం చేస్తాం? దుఃఖపడతాం. అంటే ఏంటి దాని అర్థం? శరీర సంబంధమైన విషయాలని ముందు పెట్టుకుని దుఃఖపడతాం అంటే అర్థం ఏంటి చెప్పండి ఎవరన్నా? శరీర సంబంధమైన విషయాలని ముందు పెట్టుకుని దుఃఖపడుతూ ఉంటాం అంటే మనకి, మన కంటికి, మన శరీరానికి ఏది భారంగా కనపడుతుందంటే దేవుడిచ్చిన ఆనందం కంటే ఈ భారమే ఎక్కువ కనపడుతుంది. దేవుడిచ్చిన సంతోషం కంటే, దేవుడిచ్చిన ఆనందం కంటే మనకి ఏది ఎక్కువగా కనపడుతుంది? శరీర సంబంధమైన సమస్య ఎక్కువగా కనపడుతుంది. మనం ఏం చేయాలంటే ఆత్మ సంబంధమైన సంతోషంలో ఉన్నప్పుడు శరీర సంబంధమైన దుఃఖాన్ని నువ్వు విడిచిపెట్టేయాలి. ఇది అసాధ్యమే. అదేంటండి ఎదురుగా అంత బాధ కనపడుతుంటే మేము దాన్ని ఎలా మర్చిపోతామండి, ఈ కష్టాన్ని మేము ఎలా మర్చిపోతామండి అని మీరు అంటారు. ఇప్పుడు అది డౌన్ అయిపోతుంది. తేలిగ్గా ఉన్నది ఇప్పుడు మరి కాట ఉందనుకోండి, త్రాసు ఉందనుకోండి, బరువు ఏదిగా ఉంది, బరువు ఏది ఎక్కువ అయిపోతే ఆ పక్కకి
అంతేనా కాదా? మిగతాది ఏమైపోద్ది? తేలికైపోతుంది. అంతేనా? తేలిక అవుతుంది. ఇప్పుడు మీకు శరీర సంబంధమైన శ్రమ ఎక్కువగా ఉందనుకోండి, ఆత్మ సంబంధమైన సంతోషం తేలిపోద్ది. అది పెద్ద లెక్కలోకి ఏమీ కనపడదు. ఏది కనపడుతుంది మనకి? ఈ బరువైందే కనపడుతుంది. ఇప్పుడు నేను అనే మాట ఏంటంటే, ఆత్మ సంబంధమైన సంతోషం అధికంగా ఉందనుకో, శరీర సంబంధమైన దుఃఖం ఏమైపోద్ది? తేలికైపోతుంది. మరి ఈ మాట మీకు అర్థమైందో లేదో నాకు అర్థం కావట్లేదు. ఆత్మ సంబంధమైన సంతోషం మనకి ఏం కలుగు చేయాలంటే అత్యధికమైన ఆనందాన్ని కలుగు చేయాలి. ఎందుకు అత్యధికమైన ఆనందాన్ని కలుగు చేయాలంటే, ఆత్మ సంబంధమైన సంతోషమే శాశ్వతమైంది. ఆత్మ సంబంధమైన సంతోషమే స్థిరమైంది. ఆత్మ సంబంధమైన సంతోషమే మన శరీర సంబంధమైన దుఃఖాన్ని తీసేసేటువంటిది. ఆత్మ సంబంధమైన సంతోషమే మనల్ని ఎల్లప్పుడూ జీవింపజేసేటువంటిది. నీకు ఏది బరువైతే అది ఎక్కువగా కనపడుతుంది, ఏది బరువుగా లేదో అది తేలిగ్గా కనపడుతుంది. శరీర సంబంధమైన సమస్య ఒక త్రాసులో మీరు పెడితే ఏది ఎక్కువగా తూగుతుంది అంటే శరీర సంబంధమైన సమస్య ఎక్కువగా తూగుతుంది. కనుక ఆత్మ సంబంధమైన సంతోషాన్ని నువ్వు అనుభవించలేకపోతున్నావు. ఆత్మ సంబంధమైన సంతోషాన్ని నువ్వు ఎందుకు అనుభవించలేకపోతున్నావు అంటే, ఆత్మ సంబంధమైన సంతోషాన్ని నువ్వు లెక్క చేయట్లేదు. ఇది నువ్వు పెద్దగా నీకేమి ప్రయోజనకరంగా కనపడట్లేదు. ఏది? ఆత్మ సంబంధమైన సంతోషం. రక్షణ ఆనందం నీకు పెద్దగా ఎక్కువగా సంతోషాన్ని ఇవ్వలేకపోతుంది. అందుకనే ఆత్మ సంబంధమైన విషయాలు తేలికైపోతున్నాయి. తేలికైపోతున్నాయి. మనకి శరీర సంబంధమైన విషయాలు ఏమో బరువుగా, భారంగా, కష్టంగా కనపడుతున్నాయి. దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప ధన్యత, ఒక గొప్ప బాధ్యత ఏంటి అని అంటే, ఆత్మ సంబంధమైన ప్రయోజనాలు, ఆత్మ సంబంధమైన దీవెనలు, ఆత్మ సంబంధమైన మేలు దేవుడు ఎంతగానో మనకి అనుగ్రహించాడు. చూడండి, ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో 2వ వచనం, మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. ఒక్క నిమిషం ఆగినాన్న. ఇక్కడ ఎఫెసీ సంఘానికి అపోస్తలుడైన పౌలు ఏమని రాస్తున్నాడంటే, మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానము కలుగుతుంది. ఏం కలుగుతుంది? కృపయు. ఎక్కడి నుంచి? తండ్రి దగ్గర నుంచి, ప్రభువైన యేసుక్రీస్తు నుంచి మీకు ఏం దొరుకుతుంది? కృప, సమాధానం. ఈ కృప సమాధానం అనేటువంటిది ఈ భూమి మీద ఎవరైనా ఇవ్వగలరా? ఈ కృప సమాధానం అనేది ఈ భూమి మీద ఎవరైనా ఇవ్వగలరా? ఎవరికైనా సాధ్యమా? ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా సరే దేవుని యొక్క కృప నీ మీదకి వస్తుందా? కానీ నీ మీద ఉంది కదా. ఇది డబ్బులతో కొనుక్కోలేనిది, ఇది ఎవరు ఇవ్వలేనిది. తల్లి దగ్గర నుంచి రాదు, తండ్రి దగ్గర నుంచి రాదు, భార్య దగ్గర నుంచి రాదు, భర్త దగ్గర నుంచి రాదు, బిడ్డల దగ్గర నుంచి రాదు. ఒకవేళ అప్పని ఒక 1/2 కేజీ బంగారం సంపాదించుకుని దాంతో కొనుక్కుందామంటే అది దొరకదు. భోజనంలో లేదు, ఈ లోకంలో ఉన్నటువంటి సంతోషకరమైన విషయాల్లో దేంట్లోనే మనకి కృప దొరకదు. ఈ కృప యొక్క విలువ నీకు తెలిస్తే, కృప యొక్క బరువు ఎంతో తెలిస్తే, కృప యొక్క విలువ ఎంతో నీకు తెలిస్తే, శరీర సంబంధమైన విషయాలన్నీ నువ్వు మర్చిపోతావు, నీకు తేలికైపోతాయి. కృప అనేటువంటిది కేవలం దేవుడిచ్చేటువంటి ఉచితమైన బహుమానం. అది అయోగ్యులమైన మనకి దేవుడు మనకి ఇచ్చాడు యోగ్యత. మనకు దగ్గర అయోగ్యత ఉంది, మనం యోగ్యులం కాదు, కృపకు యోగ్యులు కాదు. కృపకు మనం ఏ మాత్రం అర్హత మనకే లేదు. కృప సంపాదించుకోవడానికి మన దగ్గర ఏ విలువ లేదు. బైబిల్ గ్రంథంలో ఏముందంటే, మీరు దేవుడు ఆయన చెప్తున్నాడు. చూడండి ఒకసారి ఒక మాట ఏముందంటే,
అక్కడ అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 8వ వచనం 7వ వచనం, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. ఇది మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏమండి, మీరు అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారై ఉన్నప్పుడు, అక్కడ 2వ అధ్యాయం 1వ వచనం, 2వ అధ్యాయం 1వ వచనం, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇది దేవునికి ఉచితమైన కృప కాదా? ఏంటంట, మీరు మీ అపరాధముల చేత పాపముల చేత చచ్చిపోయి ఉన్నారు. ఒకనొక సమయంలో అపరాధ భావం, పాపం, దుర్మార్గత, దుష్టత్వం అపవాది యొక్క చేతిలో బందీలుగా, పాపం యొక్క చేతిలో బానిసలుగా, లోకం చేతిలో బానిసలుగా ఏ స్థితిలో ఉన్నామంట? మనం చచ్చిపోయి ఉన్నామంట. చచ్చిపోయి ఉన్నాం. దేవుడు నిన్ను ఏం చేశాడంటే క్రీస్తుతో కూడా బ్రతికించాను అని ఉంది. మనం చచ్చిన స్థితిలో ఉన్నాం. ఈ భూమి మీద దేంట్లో పుట్టామనంటే పాపంలోనే పుట్టాం. పాపంలోనే తల్లి మనల్ని గర్భం ధరించింది. పాపం లోకంలోనే మనం బ్రతుకుతున్నాం. పాప జీవితంలోనే మనం జీవిస్తూ ఉన్నాం. పాపమంతా లోకమంతా ఆవరింపబడి ఉంది. అయితే దాని చేతిలో నుంచి దేవుడు నిన్ను విడిపించాడు. విడుదల పొందారా? నువ్వు నిజంగా విడుదల పొందిన బిడ్డగా ఉంటే ఆయన కృప ఏంటో నీకు అర్థమవుతుంది. ఆయన ఉచితమైన కృప ఏంటో నీకు అర్థమవుతుంది. లోకంలో పాపం యొక్క బరువు ఎంత, పాప భారం ఎంత, పాపం యొక్క పవర్ ఎంత, పాపం యొక్క గతి ఏంటి, పాపం యొక్క చిట్ట చివరి గోల్ ఏంటి? ఏంటి చెప్పండి? పాపం యొక్క చిట్ట చివరి గోల్ ఏంటి? పాపం యొక్క అంతిమ తీర్పు ఏంటి? మరణం. పాపమునకు వచ్చి జీతము మరణము. పాపమునకు వచ్చి జీతము మరణం. పాపం అనే మాటకు అర్థం ఏంటి? అవిధేయత, విధేయత లేకపోవడం. పాపం అనే మాటకు అర్థం ఏంటి? అవిధేయత. ఇది వరకు మనం అవిధేయతలో ఉన్నాం. ఇది వరకు మనం లోకంలో ఉన్నాం. ఇది వరకు మనం పాపంలో ఉన్నాం. దేవుడు ఆ పాప శాపము నుంచి, ఒకవేళ ఇప్పటికి స్టిల్ ఉన్నావు, ఇప్పటికి నువ్వు అవిధేయతలో ఉన్నావు అనుకో, దేవుడు నీకు ఇచ్చే ఒక కృపావరం ఏంటంటే గొప్ప క్షమాపణ. ఏమండి? ఒక కృపావరం ఏంటి? క్షమాపణ. ఈ లోకంలో ఎవరూ క్షమించలేనటువంటిది దేవుడు మాత్రమే క్షమించేటువంటి. ఒకవేళ ఈ లోకంలో నీ అప్పులు ఎవరన్నా ఉంటే అప్పులు తీర్చేయచ్చేమో, అప్పులు ఏమన్నా తీర్చేయచ్చేమో. ఒకవేళ నువ్వు ఏదైనా పొరపాటు చేసావనుకో, మరి నాకు పొరపాటు అయిపోయింది, నన్ను క్షమించండి అంటే దాని నుంచి నిన్ను క్షమించేయచ్చేమో. ఏమండి? క్షమించేయచ్చేమో. ఈ లోకానుసారంగా నువ్వు బయటపడొచ్చేమో, అప్పులు తీర్చేసుకోవచ్చేమో. ఈ లోకానుసారంగా ఒక మంచి వైద్యుడి దగ్గరికి వెళ్తే నీకు ఆరోగ్యం రావచ్చేమో, విడుదల పొందొచ్చేమో. కానీ అపరాధముల చేత చచ్చినటువంటి మనలను మరణము నుండి బ్రతికించేది ఎవరున్నారు ఈ లోకంలో? ఏమండి? మీరు అపరాధముల చేత పాపముల చేత ఏమైపోయారు? చచ్చిన వారుగా ఉన్నారు. చచ్చిన వారుగా అంటే దేవునికి దగ్గరగా లేకుండా పోయారు. మీకు చావు అంటే ఏంటో చెప్పాను. మీకు చచ్చిపోవడం అంటే ఏంటి, మరణం అంటే ఏంటని చెప్పాను. మరణం అంటే ఏంటని చెప్పాను మీకు. మరణం అనే మాటకి అర్థం ఏమని చెప్పాను? ఏం చెప్తున్నాను? మరణం అంటే ఏంటి? మరణం అంటే మీకు చాలా క్లియర్గా చాలాసార్లు చెప్పాను. మరణం అంటే ఏంటి? మరణం అంటే దేవుని నుంచి వేరొగుట. దేవుని నుంచి వేరొగుట. దేవుని యొక్క మహిమ నుంచి వేరొగుట. మూడవది, శరీరము నుండి శాశ్వతంగా వేరయ్యి నరకాగ్నిలోనికి వెళ్ళిపోవడం. మీకు అర్థమైంది? ఈ 3 పాయింట్లు అర్థమైందా? మరణం అంటే అర్థం ఏంటి? దేవుని నుంచి వేరవ్వడం. దేవుని నుంచి వేరవ్వటం.
దేవుని నుంచి, దేవుని యొక్క మహిమ నుంచి వేరైపోవడం. దేవుని నుంచి నిన్ను వేరు చేసింది ఏంటి? దేవుని నుంచి నిన్ను మహిమ నుంచి వేరు చేసింది ఏంటి? నీ శరీరము నుంచి ఆత్మ వేరైపోయి నరకానికి వెళ్ళిపోవడానికి ముఖ్యమైన కారణం ఏంటి? అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వారుగా ఉన్నారు. అంటే మనం దేవుని నుంచి వేరైపోవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే అవిధేయత, పాపం. దేవుని నుంచి దూరం అయిపోవడానికి, దేవుని మహిమ నుంచి దూరం అయిపోవడానికి, అంటే దేవునికి మనకి దూరం అయిపోయాం. అంటే దేవుని దృష్టిలో మనం ఏమైపోయాం? చచ్చిపోయి ఉన్నాం. దేవుని దృష్టిలో మనం ఏమైపోయి ఉన్నాం? చచ్చిపోయి ఉన్నాం. దేని విషయంలో చచ్చిపోయి ఉన్నాం? అపరాధముల చేత. అంటే దేవునికి మనకి మధ్యలో ఏం లేదు, కాంటాక్ట్ లేదు. ఇది బతుకుందా చచ్చిపోయిందా? ఇది బతుకుందా చచ్చిపోయిందా? చచ్చిపోయింది. అంటే ఏమి లేదు, కనెక్షన్ లేదు. దీనికి కనెక్షన్ లేదు. ఇది కనెక్షన్ లేకపోవడం మూలంగా ఏమైంది? ఇది పనిచేస్తుందా? పని చేయట్లేదు. అంటే దేవుని నుంచి దూరం అయిపోయింది. అంటే ఇది దేని నుంచి దూరం అయిపోయింది? యాంప్లిఫైర్ నుంచి దూరం అయిపోయింది. యాంప్లిఫైర్ నుంచి ఏమైపోయింది? ఇది దూరం అయిపోయింది. యాంప్లిఫైర్ నుంచి దూరం అవ్వకపోవడం మూలంగా ఇప్పుడు ఏమైంది? బతికింది. ఇప్పుడు ఏమైంది? బ్రతికింది. ఇందాకేమైపోయింది? అంటే చచ్చిపోయిందంటే పని చేయట్లేదు. ఈ లోకంలో మనం అందరం కూడా అలాగే చనిపోయి ఉన్నాం. మరలా దేవునితో ఏకమం కావాలి అని అంటే ఏమవ్వాలి? దీంతో కనెక్షను రావాలి. దేవుడు మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించిన గొప్ప బాధ్యత ఏంటంటే ఈ కనెక్షన్. ఇప్పుడు మనం ఇది ఆగిపోయినటువంటిది మరలా తిరిగి కనెక్షన్లోనికి రావాలంటే ఖచ్చితంగా పాపం వలన వచ్చే జీతము మరణం. అంతేనా? పాపానికి వచ్చే జీతం ఏంటి? మరణం. మరణం ఒక్కటే మరలా తిరిగి కలిపేటువంటిది. మరణం ఒక్కటే తిరిగి కలిపేటువంటిది. మనల్ని బ్రతికించడం కోసం మన ప్రభు అయిన యేసుక్రీస్తు మరణించాడు. పాపానికి జీతం ఎవరు కట్టారు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు కట్టాడు. పాపానికి జీతం మరణం. ఆ మరణం అనే జీతాన్ని ఎవరు చెల్లించారు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు చెల్లించాడు. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారో, విశ్వాసం ఉంచిన వారందరూ కూడా క్రీస్తుతో కూడా బ్రతికించబడ్డారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీవు క్రీస్తుతో కూడా బ్రతికావు. ఇది అపరాధముల చేత, పాపముల చేత మనం చచ్చిపోయి ఉన్నప్పుడు క్రీస్తు చేసిన ఒక గొప్ప పని. ఎవరైతే ఆ క్రీస్తుని నమ్మారో, ఆ ప్రభువైన యేసుక్రీస్తుని నమ్మారో వారికి దేవుడు సమాధానం ఇచ్చాడు. ఏమిచ్చాడు? ఒకటి కృప ఇచ్చాడు, రెండవది సమాధానం ఇచ్చాడు. సమాధానం అంటే ఎవరితో సమాధానం? ఎవరితో సమాధానం? తండ్రికి మనకి మధ్యలో ఏమి లేదు. తండ్రికి మధ్యలో మనకి ఏమి లేదు సమాధానం లేదంటే అర్థం ఏంటి? ఆటంకం ఉందని, అడ్డం ఉందని. ఏముంది? సమాధానం లేకపోవడం అర్థం ఏంటి? సమాధానం లేకపోవడం అర్థం ఏంటి? ఏదో ఆటంకం ఉందని. ఒక మనిషికి మాట్లాడుకోవట్లేదు అనుకోండి, ఇద్దరు మనుషులు మాట్లాడుకోవట్లేదు అనుకోండి, అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళిద్దరు మనసులో ఏముంది? వాళ్ళిద్దరు మనసులో ఏదో ఆటంకం ఉంది. ఆటంకం ఉండబట్టి ఏదో అపార్థం చేసుకున్నారు, ఏదో గొడవ వచ్చింది, ఏదో మనస్పర్ధ వచ్చింది, ఏదో అభిప్రాయ భేదం వచ్చింది. అందుకని వాళ్ళిద్దరి మధ్యలో ఏమైపోయినాయి? మాటలు కట్ అయిపోయినాయి. సమాధానం లేదు. ఏం లేదు? సమాధానం లేదు. సమాధానం అంటే పీస్, ఇంగ్లీష్లో శాంతి. వాళ్ళ మధ్యలో ఏమి లేదు, సమాధానం లేదు. శాంతి ఒప్పందం అంటారు. శాంతి ఒప్పందం అంటే ఏంటి అర్థం? శాంతిని కుదుర్చుకోవడానికి ఇద్దరు కలిపి నేను ఎలా చేస్తాను నువ్వు అలా చెయ్యి, నేను ఎలా చేస్తాను నువ్వు అలా చెయ్యి అని ఒక ఒడంబడికి పెట్టుకుంటారు. శాంతి ఒప్పందం. ఇప్పుడు భార్య భర్తలు విడిపోయారు అనుకోండి, పెద్దలు వెళ్తారు. పెద్దలు ఏం చేస్తారంటే వాళ్ళకు ఒక ఒప్పందం చేస్తారు. ఇదిగో నువ్వు ఎలాగుండు, నేను నువ్వు ఎలాగుండు.
నువ్వు అలాగుంటే నేను ఎలాగుంటాను, నేను ఎలాగుంటే నువ్వు అలాగుండు అని ఏం చేస్తారు? ఒప్పందం కుదుర్చుకుంటారు. ఆ ఒప్పందం కుదుర్చుకున్నంత కాలం కూడా వాళ్ళిద్దరు మళ్ళా కలిసి ఉంటారు. ఈ ఒప్పందం తెగిపోయింది అనుకోండి, ఈడిపోతారు. అర్థమవుతుందా? రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందం అంటారు. రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందం ఏంటంటే, ఇదిగో మీరు ఇలా ఉండాలి, ఈ ఆయుధాలు మీరు ఉపయోగించకూడదు, మాకు ఆయుధాలు ఇవ్వాలి, మా ఆయుధాలు మీకు ఇస్తాం, ఇదిగో మనం ఒక సంధి కుదుర్చుకుందాం, శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకుందాం, ఇదిగో మీకు ఇన్ని డాలర్లు ఇస్తాను, మీరు మాకు ఆయిల్ ఇవ్వాలి, మేము ఆయిల్ ఇస్తాం, మీకు కూరగాయలు ఇస్తాం. అర్థమవుతుందా మీకు? వాళ్ళు ఏం చేస్తారంటే శాంతి ఒప్పందం చేసుకుంటారు. దాన్ని పీస్ సెటిల్మెంట్ అంటారు. దాన్ని నిబంధన చేసుకుంటారు, ఒప్పందం చేసుకుంటారు. అప్పుడు ఏం కుదురుతుంది? వాళ్ళిద్దరికి మధ్యలో సమాధానం కుదురుతుంది, శాంతి కుదురుతుంది. అర్థమైందండి? మన ప్రభువైన యేసు క్రీస్తు తండ్రి అయిన దేవునికి మనకి మధ్యలో ఉన్నటువంటి పాపం అనే ఆటంకాన్ని తీసివేయడానికి, అపరాధం అనేటువంటి దాన్ని తీసివేయడానికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఒక శాంతి ఒప్పందం జరిగింది. తండ్రి, ఇదిగో ఈ లోకంలో ఉన్నటువంటి బిడ్డలందరినీ యొక్క మరణాన్ని నేను అనుభవిస్తున్నాను అని, ఈ లోక సంబంధమైన విషయంలో ఏదైతే తప్పు ఉందో, పాపం ఉందో, ఆ పాపం వల్ల వచ్చే జీతం మరణాన్ని మన ప్రభువైన యేసుక్రీస్తు శిలువ ద్వారా దానిని అనుభవించాడు. ఏమండి? శిలువ సంధి ద్వారా మనం ఏమయ్యాం? మనకనే దేవునికి మధ్యలో ఏం ఏర్పడింది? సమాధానం ఏర్పడింది. ఈ సమాధానం ఎంత గొప్ప శ్రేష్టమైంది! ఈ సమాధానాన్ని ఎవరైనా ఇవ్వగలరా? ఈ కృపను ఎవరైనా ఇవ్వగలరా? అసలు దీని విలువ తెలుసా నీకు? మీరు మీ అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వారైనప్పుడు క్రీస్తు ఏమందండి? క్రీస్తుతో కూడా మనల్ని ఆయన బ్రతికించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఏమండి? ఈ కృపయు, ఈ సమాధానాన్ని ఈ భూమి మీద ఎవరైనా ఇవ్వగలరా? అరే, ఈ కష్టాలేముంది, బాధలేముంది, ఇరుకులేముంది, ఈ సమస్యలేముంది, అప్పులేమున్నాయి, ఈ లోక సంబంధమైన విషయాలు ఏమున్నాయి? యేసుక్రీస్తు ప్రభు అనేటువంటి ఆయన ఎవరు ఇవ్వలేని సమాధానాన్ని నాతో, నా తండ్రి అయిన దేవునితో ఒక గొప్ప సమాధానాన్ని, సంధిని కుదిర్చాడు. ఈ గొప్ప సమాధానం నాకు చాలు, నేను నేరుగా నా తండ్రితో నేను మాట్లాడగలుగుతాను. మీరు ప్రార్థన చేస్తున్నారని అంటే దాని అర్థం ఏంటనుకుంటున్నారు? మీరు ప్రార్థన చేస్తున్నారంటే అర్థం ఏంటి? అంటే తండ్రి అని మొదలుపెట్టారు అందరూ. ఏ రూపంలోనే తండ్రి అని మొదలెట్టారా? తండ్రి అని మొదలుపెట్టి దేంతో ముగించారు? యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. అంటే మనం ప్రార్థన చేసేది ఎవరికి? తండ్రికి. ఎవరి నామంలో అడుగుతున్నాం? యేసయ్య నామంలో అడుగుతున్నాం. అంటే యేసుక్రీస్తు ద్వారా తండ్రితో మనకి ఏం ఏర్పడింది? సమాధానం ఏర్పడింది, సత్సంబంధం ఏర్పడింది. నువ్వు నేరుగా తండ్రికి నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావు అంటే దేవునికి నీకు మధ్యలో ఒక గొప్ప సమాధానాన్ని ఏర్పాటు చేసింది ఎవరో? ఎవడైనా ప్రధానమంత్రి అనగలడా మాట? తండ్రి యేసునామం అడుగుతున్నాను తండ్రి నా అనగలడా? మోడీకి లేని భాగ్యం ఈ లోకంలో ఖచ్చితంగా యేసు ప్రభువుని నమ్మినటువంటి వారికి మాత్రమే ఈ భాగ్యం ఉంది. యేసుని నమ్మడం అంటే అర్థం ఏంటంటే ఈ యేసు ద్వారా మాత్రమే తండ్రితో నేను సమాధానాన్ని కలిగి ఉండగలను అని ఎవరైతే విశ్వాసం ఉంచుతారో అటువంటి వారు మాత్రమే అడగగలుగుతారు. అందుకనే ఈ ప్రార్థన అన్య జనాంగం చేయడానికి వీళ్ళు చేయకూడదు అసలు రూల్గా. ఎందుకంటే ఆయన తండ్రిగా అంగీకరించలేరు. ఈయన యేసు యొక్క నామాన్ని అంగీకరించకుండా నువ్వు తండ్రితో సమాధానం లేదు కనుక నువ్వు దేవుడిని తండ్రి అని పిలవడానికి అవకాశం లేదు. చాలామంది తెలియక ప్రార్థన చేసేస్తుంటారు. ఏమి లేకుండా తండ్రితో యేసుని నమ్మకుండానే యేసునామని అడుగుచున్నాం తండ్రి అంటారు. యేసుని నమ్మరు, క్రీస్తుని నమ్మరు. ఏదో నేర్చుకున్న ప్రార్థన, చిన్నప్పటి నుంచి ప్రార్థనలో బతుకుతారు కదా, అమ్మ నేర్పుతుంది, నాన్న నేర్పుతాడు, లేకపోతే సంఘంలోకి వస్తుంటారు, సండే స్కూల్కి వస్తుంటారు, ఇలా ప్రార్థన చేస్తే సరిపోద్ది అనమాట అనుకుంటారు. కానీ వాళ్ళ యొక్క మనసులో పూర్తిగా యేసుని నమ్మలేదు కనుకనే తండ్రితో సమాధానం లేదు కనుకనే ఈ లోక శరీర సంబంధమైన విషయాలను చూసుకుని బాధపడుతూ ఉంటారు.
దుఃఖపడుతూ ఉంటారు. అయ్యో ఇన్ని బాధలు నాకు వచ్చేసింది ఏంటి, ఇన్ని కష్టాలు నాకు వచ్చేసింది ఏంటి, ఇంత శోధన నాకు వచ్చేసింది ఏంటి, ఇంత శ్రమ నాకు వచ్చేసింది ఏంటి అని శరీర సంబంధంగా బాధపడేటువంటి వాళ్ళందరూ కూడా సరి అయినటువంటి యేసు నామాన్ని నమ్మనటువంటి వాడు. నువ్వు నిజంగా కనుక యేసు నామాన్ని నమ్మితే కనుక, యేసు నామాన్ని నమ్మి తండ్రితో కనుక సమాధానం ఏర్పరచబడితే కనుక ఈ శరీర సంబంధమైన విషయాలన్నీ నువ్వు మర్చిపోతావు. అసలు ఇది లెక్క చెయ్యు. నువ్వు సరిగ్గా యేసు నామాన్ని నమ్మలేదు. యేసు నామమును ఏం చేయాలి? విశ్వాసం ఉంచాలి. యేసు నామాన్ని విశ్వాసం ఉంచడం అంటే యేసు ద్వారా నా తండ్రితో నాకు సమాధానం కలుగుతుంది. ఈ భూమి మీద పుట్టిన నాకు సమాధానం లేదు. ఈ భూమి మీద పుట్టిన ఏ ఒక్కరికి సమాధానం లేదు. ఏ ఒక్కరికి సమాధానం లేదంటే అర్థం ఏంటి? ఏ ఒక్కరు కూడా సత్సంబంధాన్ని కలిగి లేరు. ఎవరితో? తండ్రితో. ఎందుకని? వారి పాపములు అడ్డుగా వచ్చాయి, మీ దోషాలు అడ్డుగా వచ్చాయి, మీ అతిక్రమ క్రియలు అడ్డుగా వచ్చాయి. మీ దోషం అడ్డుగా వచ్చింది. ఏ దోషం? జన్మ పాపం అనేటువంటి దోషం, కర్మ పాపం అనేటువంటి దోషం. జన్మతో సహా ఈ భూమి మీద పుట్టినప్పుడే మనం దేనితో పుట్టామంటే ఆటంకాలతో పుట్టాం. ఈ భూమి మీద పుట్టినప్పుడే అడ్డంకులతో పుట్టాం. ఈ భూమి మీద పుట్టినప్పుడే తండ్రితో సంబంధం లేకుండా పుట్టాం. ఈ భూమి మీద పుట్టినప్పుడే పాపంతో పుట్టాం. మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారిగా ఈ భూమి మీద పుట్టాం. తల్లి ఎలా పుట్టించిందంటే ఈ భూమి మీద సంఖ్యలతోనే, పాపపు సంఖ్యలతోనే, పాపపు బానిసత్వంతోనే, అపవాది యొక్క చేతిలోనే. ఎందుకంటే ఈ లోకం అంతా ఎవరి చేతిలో ఉంది? అపవాది యొక్క చేతిలో, కబంధహస్తాల్లో ఉంది. అందుకే వారు పుట్టిన తోడని అబద్ధం ఆడుదురు, వారు పుట్టిన తోడనే ఇచ్చికములాడుదురు, వారు పుట్టుకతోనే పాపంలోనే పుడతారు. వారు పుట్టుకే అంటే మన యొక్క జీవితమే పాపం. అంటే అర్థం ఏంటంటే అవిధేయత అని. దేంట్లో పుట్టాం? అవిధేయతలో పుడుతున్నాం. నీ జనన విధము చూడగా అని బైబిల్ గ్రంథంలో ఉంటుంది. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను చూడండి ఒకసారి. మార్కు సువార్త 7:21 దగ్గర నుంచి. లోపల నుండి అనగా మనుష్యుల హృదయంలో నుండి దురాలోచనలను, అందరూ తీసారా? మార్కు సువార్త 7:21 దగ్గర నుంచి. లోపల నుండి అనగా అంటే మనకు అర్థమవుతుందో అర్థం కాదు అని, లోపల నుండి అనగా అనగా మనుషుల యొక్క హృదయంలో నుండి, మనుషుల యొక్క జీవితంలో నుంచి, మనుషుల యొక్క ఆలోచనలో నుంచి, మనుషుల యొక్క మనసులో నుంచి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనమును, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండియే బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. లోపల నుండియే ఇవి బయలు వెళ్ళి, లోపలే ఉన్నాయి. లోపలికి ఎలాగొచ్చాయి ఇవి? లోపలికి ఎలాగొచ్చాయి? ఈ లోపలికి ఎలాగొచ్చాయి? మన పితరుడైన ఆదాము అవ్వలు లోపలికి రప్పించారు దాన్ని. అపవాదిని లోపల చేర్చుకున్నారు. అపవాది యొక్క మాట విన్నారు. అపవాది యొక్క మాట విని దాని ప్రకారంగా జీవించారు. అపవాది యొక్క మాటను వీళ్ళే లోపలేసుకున్నారు. ఇప్పుడు నేను చెప్పే మాట మీరు లోపలేసుకుంటే లోపలికి వెళ్తుంది, బయటకు వదిలేస్తే బయటకు పోతారు. మీరు చూసుకోండి కావాలంటే. నేను బలవంతంగా మీ లోపల వేయలేను ఏ మాట కూడాను. వేయగలనా ఏదన్నా నేను మాట వేయలేను. మీరు ఏదో చూశారు, బలవంతంగా అది లోపలికి వేసుకోగలరా? వేసుకోలేరు. మాట కానీ మీ స్పర్శ కానీ మీదంతా బలవంతంగా ఏది కూడా మీ లోపలికే వెళ్దాం. మీ అనుమతి లేకుండా మీ లోపలికే వెళ్ళదు. మీ అనుమతి లేకోకుండా మిమ్మల్ని ఎవ్వరు కూడా ఒక్క మాట కూడా లోపలికి పంపలేదు. ఎవరు అనుమతి లేకుండా? మీ అనుమతి లేకుండా. ఎవరన్నా మీరు చెప్పండి. మీ అనుమతి లేకోకుండా ఒక్క మాట లోపలికి వెళ్తుందా? ఒకవేళ వెళ్ళినా అన్ని బయటికి పోతాయి. ఈ మాట నా లోపల పెట్టుకోవాలి అనుకుంటే పెట్టుకుంటారు.
ఈ మాట నా లోపల దాచిపెట్టుకోవాలనుకుంటే దాచిపెట్టుకుంటారు. చూసుకోండి కావాలంటే. ఏ మాట అయినా సరే నాకు గుర్తుండట్లేదు, నాకు ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుగా ఉండాలి అనుకుంటే ఏం చేస్తావు? ఈ మాట పొద్దున్నే తెల్లవారుజాము 4 గంటలకు ఖచ్చితంగా లేవాలి అనుకున్నాను, చాలా ఇంపార్టెంట్, 4 గంటలకు వెళ్ళాలి, ఇంటర్వ్యూకి వెళ్ళాలి, లేకపోతే ఎగ్జామ్కి వెళ్ళాలి అనుకున్నాం అనుకో, పనిలోకి వెళ్ళాలి అనుకోండి, ఏం చేస్తారు? ఇది ఇంపార్టెంట్ అనుకుంటే ఏం చేస్తారు? మర్చిపోతానేమో అని అమ్మకి చెప్తాం, అమ్మ పొద్దున్నే 4 గంటలకు వెళ్ళాలి, లేకపోతే ఆ టైంకి ఎవరికైనా ఫోన్ చేసి ఫ్రెండ్కే ఇదిగో గప్పుకుని నేను చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే లైఫ్ అంటే సమస్య, నాకు చాలా ఇంపార్టెంట్. అది గుర్తు కోసం ఇన్ని ప్రయత్నాలు చేస్తాం. దేవుని మాట కోసం నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసావు? దేవుని మాటను గుర్తుపెట్టుకోవడం కోసం నువ్వు ఎక్కడ రాసుకున్నావు దాన్ని? దేవుని యొక్క వాక్యాన్ని గుర్తుపెట్టుకోవడం కోసం, దేవుని మాట కోసం. ఈ లోకంలో గ్యాస్ కంటే, చిట్టపొద్దు కంటే నువ్వు ఎవరికైనా అప్పు ఇచ్చావనుకో, ఒక 1000 రూపాయలు అప్పు ఇచ్చావనుకో, పుస్తకంలో రాసుకుంటావు, అవసరమైతే నోటు పెట్టించుకుంటావు, అవునా కదా? ఇన్ని ఏర్పాట్లు చేసుకుంటావు కదా. ఏమండి అంటే నీకు కావాలనుకున్నది ఏం చేస్తావంటే ఖచ్చితంగా నీ లోపలికి అనుమతి ఇస్తావు. నీకు అవసరం లేకపోతే వదిలిపాడేస్తావు. వెళ్తే అర్థాలు లేకపోతే లేదు, ఎందుకంటే గుర్తుంటే లేకపోతే లేదు. చూడండి, దేవుని మాటకేమో ఈ ఇంపార్టెన్స్ ఇచ్చావు. ఏం పర్లేదు, ఏం గుర్తుంటే లేకపోతే లేదు. అమ్మ నేను పొద్దున్నే 9 గంటలకు వెళ్ళాలి, ప్రార్థనకి వెళ్ళాలి, ఖచ్చితంగా 8 గంటలకు వెళ్ళాలి, నన్ను గుర్తు చేయండి, లేకపోతే నేను వెళ్ళాలి ఖచ్చితంగా. దేవుడు ఏం చెప్తాడంటే, నీ హృదయం అనే పలక మీద రాసుకో, నీ నుదుట బాసిక వలె కట్టుకో, నీ మెడకి కంఠాహారంగా దాన్ని ధరించుకో, కంఠాహారంగా దాన్ని ధరించుకో, నీ చేతికి నడికట్టుగా దాన్ని కట్టుకో, మణికట్టుగా నువ్వు కట్టుకో, నీ కన్నుల ఎదుట ఉంచుకో, నువ్వు ఎడమకు కానీ కుడికి కానీ తలుపుకోవద్దు, ఇదిగో ఇదే త్రోవ, ఈ త్రోవలో నువ్వు వెళ్ళు అని దేవుడు ఇన్ని మాటలు చెప్తుంటే నీ లోపలికి వెళ్ళట్లేదు. కానీ ఎందుకు వెళ్ళట్లేదంటే ఆల్రెడీ లోపల ఏమున్నాయి? దురాలోచనలు, జాగ్రత్తములు, దొంగతనం. చూడు, లోపల నుండి అనగా లోపల ఏమున్నాయి? ఈ లోపల ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఎలాగెళ్ళి నువ్వు అనుమతించావు, వీటికి నువ్వు అనుమతించావు. నీ అనుమతితోనే నువ్వు వాటిలన్నింటినీ బయట పారేసుకోగలవు. ఏమండి, నీ అనుమతితోనే ఇది బయట వేసేసుకోవాలనుకుంటే నా వల్ల అవ్వట్లేదండి అంటారు కొంతమంది. నీ వల్ల అవ్వకపోవడానికి దాంట్లో నీ వల్ల అయ్యేదేముంది? నీ లోపల పెట్టుకున్నావు. నీ వల్ల కాదు కనుకనే నువ్వు దానికి కాపలాగా ఎవరిని పెట్టుకోవాలంటే పరిశుద్ధాత్మ దేవుడిని నువ్వు కాపలాగా పెట్టుకోవాలి. ఆయనకు అనుమతి ఇవ్వాలి. నువ్వు దేవునికి అనుమతిస్తే, దేవా నువ్వు నా లోపలికి రా, నా లోపల ఈ దురాలోచన నేను తీసేయలేను, ఈ జడత్వాన్ని నేను తీసేయలేను, ఈ దొంగతనాన్ని నేను తీసేయలేను, ఈ అభిచారాన్ని, కక్షలను నేను తీసేయలేను, దేవా ఈ విమతాలు, కక్షలు వీటన్నిటిని నేను తీయలేను, నా వల్ల కాదు. నువ్వు నా లోపలికి వస్తే ఇవన్నీ ఏమైపోతాయి? బయటికి పోతాయి. పరిశుద్ధాత్మతో నీ హృదయం నింపబడినప్పుడు దీనికి చోటు ఉంటుందా? ఇవన్నీ ఏమైపోతాయి? బయటికి పోతాయి. ఇప్పుడు ఈ వాటర్ బాటిల్లో నేను పాలు పోయాలనుకోండి, పాలు పోసేసాను, మరి నీళ్ళు పోతాయా? మరి ఏం చేయాలి? పాలు అలా పోస్తూనే ఉండాలి, పాలు అలా పోస్తూనే ఉన్నాను. అలాగా ఒక గంట సేపు పోసాను, ఆ గంట సేపుకి నీళ్ళని పోయినాయి లేదా? ఆ కలిసిపోయి అలా పోతా ఉండదు. కృప అంటే పొంగి పొరలేదు. కృప అంటే దాని అర్థం ఇక్కడ దాకా పోసి ఆగిపోయేది కాదు. కృప అంటే అర్థం ఏంటంటే ఇది పోయేంత వరకు అది పోతూనే ఉంటుంది. దాంట్లో ఇది దీని లోపల ఉండేటువంటి నీటి కలిపినటువంటిది కలిసిపోయేంత వరకు కూడా. ఇప్పుడు ఇక్కడ దాకా పోసేవానికి కలిసిపోతాయి, ఇంకొక బాటిల్ పోసేవనుకోండి దాంట్లోనే. అవునా? నేను అన్నది రైటేనా కదా? అలా పోస్తూనే ఉన్నాం. నిరంతరం దేవుడు నిన్ను పరిశుద్ధాత్మతో దేవునికి వాక్యం పోస్తూనే ఉన్నాడు. నీ హృదయంలో నీ అట్టడుగున ఉన్నటువంటి పాపం మరక పోయేంత వరకు ఆయన పోస్తూనే ఉంటాడు. నీ లోపల కల్తీ పోయేంత వరకు ఆయన కృప. మన తండ్రి అయిన దేవుని నుండి కృపయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి సమాధానమును మీకు కలుగును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇది ఈ భూమి మీద ఎవరైనా ఇవ్వగలరా? దేవుడు ఎంత అద్భుతమైన కృపను మనకిస్తే, ఎంత అద్భుతమైన సమాధానాన్ని మనకిస్తే, ఏమండి
లోపల ఉన్నటువంటి వాటిలన్నింటినీ కూడా బయట పారవేయడానికి పరిశుద్ధాత్మ అనే శక్తిని నీకు అనుగ్రహిస్తే నువ్వు దీంట్లో ఆనందించకుండా, నువ్వు దీంట్లో సంతోషించకుండా, నువ్వు దీనిలో తృప్తి పడకుండా, నువ్వు దీనితో దేవుని స్తుతించకుండా, దేవుణ్ణి ఆరాధించకుండా, ఇంకా లోపల ఏదో ఉందని నువ్వు బాధపడుతూనే ఉంటూ నీ శరీర సంబంధమైన శ్రమను గుర్తుపెట్టుకుంటూ బాధపడుతూనే ఉన్నారు. ఇప్పటికీ కూడా చాలామంది క్రైస్తవులు చేసేటువంటి పని ఏంటంటే దుఃఖం, ఏదో శ్రమ, ఏదో కష్టం. కనుక ఈ భూమి మీద ఎవరైనా ఇవ్వగలరమ్మా కృపా సమాధానం. మీరు మీ అపరాధముల చేత చచ్చిన వారై ఉండగా క్రీస్తుతో కూడా మనల్ని ఏం చేశాడంటే ఆయన బ్రతికించాడు. నేను బ్రతికి ఉన్నాను. బ్రతికి అంటే అర్థం ఏంటి? బ్రతికి ఉన్నానంటే అర్థం ఏంటి? బ్రతికేనంటే అర్థం ఏంటి? జీవంతో ఉన్నాను. ఎందుకు జీవంతో ఉన్నాను? నేను ఎందుకు బ్రతుకున్నాను? ఇది ఎందుకు బ్రతుకుంది? కనెక్షన్ ఉంది. నీకు తండ్రికి ఏముంది? కనెక్షన్ ఉంది. నువ్వు తండ్రితో సమాధానపరచబడ్డావు కనుక నువ్వు బ్రతికి ఉన్నావు, చచ్చిపోలేదు, నువ్వు బ్రతికి ఉన్నావు. మనకు నిరీక్షణ ఏంటి? ఈ క్షణంలో నేను చచ్చిపోయినా, ఈ క్షణంలో నా ప్రాణం పోయినా, ఈ క్షణంలో నా ప్రాణం పోతుంది, కానీ నా ఆత్మ జీవించే ఉంది. ప్రాణం పోవచ్చు, శరీర సంబంధమైన ప్రాణం పోవచ్చు, కానీ నా దేవునితో నేను సమాధానాన్ని కలిగి ఉన్నాను కనుక, నేను జీవాన్ని కలిగి ఉన్నాను కనుక నా తండ్రితో కూడా నేను ఏమైపోతాను? జీవించే ఉంటాను. శరీరం ఇది మృతమైపోయి ఉంటుంది. ఈరోజు ఉంటుంది, రేపు పొద్దున్న మంటలోకి వెళ్ళిపోద్ది. శ్రమ ఉన్నా వెళ్ళిపోద్ది, శ్రమ లేకపోయినా వెళ్ళిపోవలసిందే. ఇప్పుడు మనం చాలా బాగా ప్రార్థన చేస్తాం. తండ్రి నాయన నాకు ఆరోగ్యమైన ప్రార్థన చేస్తాం. దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు. ఏమిచ్చాడు? ఆరోగ్యం ఇచ్చాడు. మళ్ళీ అనారోగ్యం వచ్చింది, మళ్ళీ ఆరోగ్యం కోసం మళ్ళీ ప్రార్థన చేశాడు. అంతేనే కదా? ఎంతకాలం చేసావు? 70 సంవత్సరాలు చేసావు, 80 సంవత్సరాలు చేసావు. అప్పుడు ఏమైపోయావు? మాట్లాడతలేదు. అప్పుడు ఏమైపోయావు? అప్పుడు చచ్చిపోయావు. ఏంటి? అసలు నువ్వు ప్రార్థన చేయలేదు. ఈ శ్రమ ఏముందలే, ఈ ఆరోగ్యం ఏముందలే, ఈ దరిద్రం ఏముందలే, ఇది నా దేవునితోనే ఉన్నాను, నాకేం భయం లేదు అని ధైర్యంగా ఉన్నావు. అలా ధైర్యంగా ఉన్నప్పుడు ధైర్యం ఏం చేస్తుంది? నీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. ధైర్యం ఏం చేస్తుంది? ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఆరోగ్యాన్ని ఇవ్వగానే మళ్ళీ ఆరోగ్యం బాగుపడ్డాం. 70 సంవత్సరాలు బతికి 80 సంవత్సరాలు బతికావు. అప్పుడు కూడా ఏమైపోయాం? చచ్చిపోయాం. అంతేనా? అంటే మన గమ్యం ఏంటి? లాస్ట్కి అప్పుల పాలు అయ్యావు, అప్పుల కోసం ప్రార్థన చేసావు, అప్పులు తీరిపోయాయి. అప్పుడైనా 70 సంవత్సరాలు వచ్చినాయి, 80 సంవత్సరాలు వచ్చినాయి, ఏమైపోయాం? పోయాం. అప్పులు తీరలేదు. ఆడు వస్తున్నాడు, మాట్లాడినాడు, ఇది అన్నాడు, అయ్యే తీరతలు, మరి ఏం చేయండి ఆయన, మరి అలాగే తీరుద్దాంలే అని చెప్పి బాధపడతా, ఎలాగో బాధపడుతున్నాం. అప్పుడు పోయాం. అంటే ఏంటి దాని అర్థం? నీకు ఈ శరీరం అనేటువంటిది ఆరోగ్యం ఉన్నా శాశ్వతం కాదు, ఆరోగ్యం లేకపోయినా శాశ్వతం కాదు. నీకు పెళ్ళైనా శాశ్వతం కాదు, పెళ్ళి అవ్వకపోయినా, నువ్వు ఇల్లు కట్టుకున్నా శాశ్వతం కాదు, ఇల్లు కట్టుకోకపోయినా శాశ్వతం కాదు. అంటే ఈ లోకంలో నువ్వు ఎలాగున్నా సరే, నువ్వు మేడ మీద ఉన్నా శాశ్వతం కాదు, గుడిసెలో ఉన్నా శాశ్వతం కాదు, చెట్టు కింద ఉన్నా శాశ్వతం కాదు, చెట్టు మీద ఉన్నా శాశ్వతం కాదు. ఏంటండి? పలావు తిన్నా శాశ్వతం కాదు, పచ్చడి మెతుకులు తిన్నా శాశ్వతం కాదు. ఇవన్నీ ఈ లోకంలో ఉండగా జరిగేటువంటి ప్రక్రియలు, కార్యక్రమాలు. ఈ లోకంలో ఉండగా ఇవన్నీ సర్వసాధారణమే. కానీ లోకంలో ఉన్న వారి కంటే మనకు దేవుడిచ్చిన కృపావరం ఏంటంటే, మన తండ్రి దేవుని నుండి కృపయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు సమాధానమును మనం కలిగి ఉన్నాం. లోకంలో ఉన్న వారికి మనకి ఉన్న తేడా ఏంటి? వారికి తండ్రి అయిన దేవుని నుండి కృప లేదు, ప్రభు అయిన యేసుక్రీస్తునందు ఉన్న సమాధానము లేదు. మరి మనకేంటి? కృప, సమాధానాన్ని మనం కలిగి ఉన్నాం. అంటే మనం ఎంత ధన్యులు. లోకంలో ఉన్నవాళ్ళు బాధపడుతున్నారు అనారోగ్యంతో, నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నా నీవు బాధపడుతున్నావు అనారోగ్యంతో. కానీ వాళ్ళకి లేని ధైర్యం నీకేముందంటే, మన తండ్రి అయిన దేవుని నుండి కృప మనకు మీద ఉంది, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సమాధానం మన మీద ఉంది. ఇది ఎవరికి ఇవ్వలేనటువంటిది, ఎవరికి రానటువంటిది. చూడండి ఎక్కడ ఉంటుందంటే ఆ మాట 4వ వచనం చూడండి. ఎక్కడ? ఆ పుస్తక ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం నుంచి చదవండి. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు
స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకి అనుగ్రహించెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామానికి మహిమ కొడతాం. నోటితో దేవానికి స్తోత్రం అని చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. చప్పట్లు కొడుతూ చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంట ఈ మాటలు మీకు ఎందుకు చెప్పానంటే, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. దేవుని సేవకులు పేరు చెప్పుకునేటువంటి చాలామంది డూప్లికేట్ పాస్టర్లు అందరూ కూడా ఎందుకు ఈ విధంగా తయారయ్యారంటే కారణం ఏంటంటే, నువ్వు లేఖనాన్ని పరిశీలించట్లేదు, నువ్వు లేఖనాన్ని పరిశోధించట్లేదు. ఎంతసేపు చూసినా భూలోక సంబంధమైన ఆశీర్వాదాల కోసం బోధలు చేసేటువంటి వాళ్ళు, ఈ లోక సంబంధమైన విషయాల కోసం ఆలోచించేటువంటి వాళ్ళు, ఈ లోకంలో ఎలా బ్రతకాలా అని చెప్పేటువంటి వాళ్ళు, స్వస్థత ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు, ఏమండి స్వస్థత సేవలకు వెళ్ళేవాళ్ళు, కరెక్ట్గా వాక్యం చెప్తేనేమో ఎవరు నిలబడతలేదు. ఏం చేయమండి? ఎన్ని బాధలు పడాల్సి వస్తుందో పాస్టర్ గారు. స్వస్థత సేవలు పెట్టకపోతే జనాలు వెళ్తలేదు అక్కడికే. వాళ్ళకి తెలుసు దేవుని మాట వింటే స్వస్థత వస్తుందని. ఏమండి దేవుని మాట వినకుండా నువ్వెన్ని తల కింద పిల్లి మొక్కలేసినా దానివల్ల పని అవ్వదు. నిన్ను మోసం చేస్తున్నారు, వాళ్ళు బురిడి కొట్టేస్తున్నారు. మోసం. నీ దగ్గర ఉన్న 4 డబ్బులు ఓడబెట్టుకోవటానికి వ్యాపారం. జ్ఞాపకం పెట్టుకోండి, ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు ఎలాగుంటాయి. ఆయన ఇచ్చేటువంటి మొట్టమొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడను. ఆయన నీతి, ఆయన రాజ్యం లేకోకుండా నువ్వెన్ని డబ్బులు సంపాదించుకుంటే ఉపయోగం ఏముంది? నువ్వెన్ని మేళ కట్టుకుంటే ఉపయోగం ఉంది? నీకు ఎంత మంచి ఆరోగ్యం వస్తే నీకు ఉపయోగం ఉంది? ఎంత గొప్ప స్వస్థత వస్తే నీకు ఉపయోగం ఉంది? అవును, స్వస్థత వచ్చింది, రైటే, వెళ్ళు, మహా ఆరోగ్యం ఉంది, కానీ నువ్వు నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకలేదు. దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ఆయన నీతి, ఆయన రాజ్యాన్ని నువ్వు సంపాదించుకోలేకపోయావు. ఏమి సంపాదించుకున్నావు? ఆరోగ్యాన్ని సంపాదించుకున్నావు. ఆరోగ్యం ఏమైంది? ఆరోగ్యం శాశ్వతం కాదు, లోక సంపద శాశ్వతం కాదు, ఇహలోక సంబంధమైన విషయాలు శాశ్వతం కాదు. ఇవి ఏవి కూడా నీ దగ్గర నిలబడేవి కాదు. వీటి కోసం నువ్వు ప్రాకులాడుతున్నావు, వీటి కోసం దేవుని దగ్గరికి వెళ్తున్నావు, వీటి కోసం మోకాళ్ళు వేస్తున్నావు, వీటి కోసం ఉపవాసం ఉంటున్నావు, వీటి కోసమే నీ జీవితం అంతా మూసిగేసి ప్రార్థన చేస్తున్నావు మోకాళ్ళు అరిగిపోయేలాగా. వీటి కోసం నువ్వు ఎంత మొరపెట్టినా ఇవి ఏవి కూడా నీకు శాశ్వతంగా ఉండేవి కాదు. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి ఆయన ఎంత చక్కగా రాస్తున్నాడు చూసారా? ఇక్కడ చూడండి, ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను. ఏ సంబంధమైన ఆశీర్వాదం? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం, పరలోక సంబంధమైన ఆశీర్వాదం. పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని ఆయన ఏం చేశాడంటే మనకి అనుగ్రహించాడు. ఇవి కంటికి కనపడవు, చెవికి వినపడవు, హృదయానికి గోచరము కాదు. ఇవి ఏవి కనపడవు నీకు, కానీ ఆత్మ సంబంధమైన, పరలోక సంబంధమైన, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఇవి శాశ్వతం ఉండేటువంటివి, సంతోషాన్ని ఇచ్చేటువంటివి, సమాధానాన్ని ఇచ్చేటువంటివి, ధైర్యాన్ని ఇచ్చేటువంటిది, శక్తిని ఇచ్చేటువంటిది. నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించేటువంటిది. నీవు యెహోవా యందు ఆనందించుట వలన నువ్వు బలం పొందుకుంటావు, నువ్వు శక్తిని పొందుకుంటావు. నువ్వు సంతోషంగా ఉండటం వలన నీ శరీరంలో ఆరోగ్యాన్ని పొందుకుంటావు. ఏమండి, సంతోషమే సగం బలం అంట. సంతోషమే సగం బలం. సంతోషం లేకుండా రోజుకి 4 గుడ్లు తిను. ఏమండి, టెన్షన్గా నీ లోపల ఏం లేదు, సంతోషం లేదు, టెన్షన్తో ఉన్నావు, ధైర్యం లేదు, పిరికితనంతో ఉన్నావు. పిరికితనంతో ఉంటే, ధైర్యం లేకపోతే నువ్వెన్నన్నా తిను, నువ్వెన్ని మందులన్నా వేసుకో, నువ్వెన్ని సెలైన్లన్నా పెట్టించుకో, అర్థమవుతుందా? నువ్వెంతన్నా తిప్పలు పడు, నీ లోపల సంతోషం లేకపోతే ఇవన్నీ కూడా వ్యర్థమే. తండ్రితో సమాధానం లేక నీకు బెంగ, జీవం లేక నీకు బెంగ, సత్సంబంధం లేక నీకు బెంగ, సమాధానం లేక నీకు బెంగ. కానీ దేవుడు నీకు ఇచ్చిన ఒక గొప్ప వరం ఏంటంటే కృపా సంబంధమైన వరం. మన తండ్రి అయిన దేవుని నుండి మీకు కృపయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు సమాధానమును కలుగును గాక. ఇదిగో ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి?
పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని క్రీస్తునందు దేవుడు మీకు అనుగ్రహించాడు. దీన్ని బట్టి నువ్వు ఎంత సంతోషపడాలి. ఏ లోకంలో ఏముంది నాయన, ఏమి లేకపోయినా ఏమున్నా తండ్రి నీతో నేను కలిసి ఉన్నాను నాయన, నేను నీతో ప్రార్థన చేయగలుగుతున్నాను దేవా, దేవా నేను నీతో ఉన్నాను దేవా, నువ్వు నాతో ఉన్నావు దేవా, చాలు నాకు ఇంక ఈ లోపల ఏమీ అవసరం లేదు. ఆవిడ ఒకసారి మీకు ఒక సాక్ష్యం దీంట్లో వేసాను కదా, చూపించాను. ఎవరావిడ పేరేం పేరు? మార్తమ్మ. చూసారా మార్తమ్మనే? మార్తమ్మ ముసిల్దే. కానీ మార్తమ్మకున్న విశ్వాసం ఎన్ని పాటలు పాడింది, ఎన్ని మాటలు చెప్పింది, ఎంత సంతోషంగా ఉంది. ఏమండి, అలా ఆయన చనిపోయాడు, తాతగారు చనిపోయారు. తాతగారు చనిపోతేనే ఏం పర్లేదు, ఎవరున్నా ఎవరు లేకపోయినా, నాకు ఆరోగ్యం ఉన్నా ఆరోగ్యం లేకపోయినా, ఇంట్లో వస్తువులున్నా వస్తువులు లేకపోయినా, ఏమండి ఇంట్లో తినడానికి ఉన్నా లేకపోయినా, అప్పు ఎవరు చేయమన్నారు బాబా? అప్పు ఎందుకు? అప్పు చేసుకుని ఏం చేస్తాం? ఉన్నమట్టుకు చాలు, అది తింటే మాకు అదే తృప్తి. మాకు బియ్యం ఉన్నాయి చాలు, మాకు గంజేసుకుని దానేస్తాం, ఉప్పు వేసుకుంటే అయిపోతుంది. ఏం బాబు, మాకు దేవుడు ఉన్నాడు, మేము ఎక్కడ బాధపడాల్సిన పని వచ్చింది, అప్పు చేసుకోవాల్సిన పని వచ్చింది. మాకు దేవుడు ఇస్తాడు. మాకు దేవుడేమో అప్పు ఆకలి తప్పులు ఏమి ఉంచాడు, ఆ టైంకి అయ్యే వచ్చేస్తాయి. ఇక తాతగా మీ తాతగారు పని చేసుకుంటాడు, వెళ్తాడు, కూలి పనికి వెళ్తాడు, 200 300 తీసుకొస్తాడు, అవి చాలు మాకు. ఇప్పుడు టీవీ ఉంటే ఎందుకు, మాకు లేకపోతే ఎందుకు? టీవీని ఏం చేసుకుంటాం మేము? ఫ్రిడ్జ్ లేదమ్మా అని అడిగాడు. ఫ్రిడ్జ్ ఏం చేసుకుంటాం బాబు మేము? ఫ్రిడ్జ్ ఏం చేసుకుంటాం, ఏం పెట్టుకుంటాం దాంట్లోని? ఇప్పుడు టీవీ కొనుక్కున్నావు ఏం చేస్తావు? ఫ్రిడ్జ్ కొనుక్కున్నావు ఏం చేస్తావు? అర్థమవుతుంది మీరు చెప్పిందండి. అవన్నీ ఎందుకు బాబా, అవన్నీ అప్పులు తీసుకుని ఎవరితో తిప్పలమడమన్నాడు. ఆ తాతగారు పనులోకి వెళ్తారు, 200 300 పడిపోతారు, అవి చాలిపోతాం మాకు చాలు. మా బతుక్కి దేవుడిలో ఆనందంగా ఉన్నాం, మేము సంతోషంగా ఉన్నాం, మాకు ఏ గొడవలు లేవు, దెబ్బలాటలు లేవు. ఒకవేళ ఎప్పుడన్నా మీ తాత ఏదన్నా అన్నా, మన నా పెనిమిటి నన్ను అంటాడు, నా భర్త నన్ను అంటాడు, నన్ను అనకపోతే ఇంకెవరిని అంటాడు? నాకు ఆయనకి హక్కు ఉంది కనుక అంటాడు, తప్పేముంది దాంట్లోని? మా ఆయన అంటాడు, ప్రేమిస్తాడు. మా యజమాని ఆయన అంటాడు, మాట అంటాడు, పోతుంది, అయిపోతుంది. దాని గురించి నువ్వు గబ్బుకుని దెబ్బలాడుకున్నావు అనుకో, ఇదేంటి దేవుడి బిడ్డ అంటుంది, ఇలా దెబ్బలాడుతుందండి అని అనుకోరు. నా దేవుడికి ఎంత అవమానం అది, నేను దేవుడిని నమ్ముకున్నాను, ఎంత అవమానం నాకు అది. ఇలా దెబ్బలాడుకున్నానని ఎవరన్నా చుట్టుపక్కల అనుకుంటే ఎంత అవమానం నా దేవుడికి, నేను నమ్ముకున్న దేవుడికి ఎంత అవమానం. పాట ఏదైనా రాలేదనుకో, ఆ పాట బాగా పాడలేదు, ఏంటి ఇలా పాడుతున్నాను అంటారు. అందుకని నేను దాన్ని సాధకం చేస్తాను, రాత్రిపడి నా పని ఉంది, సాధకం చేసుకుంటాను. అలాగా బాగా వచ్చిందాకా సాధకం చేసుకుంటాను, అప్పుడు పాడతాను. మరి దేవుడికి అవమానం కదా? నేను దేవుని బిడ్డనే. నేను దేవుని బిడ్డ అంటే ఎలా ఉండాలి? చురుగ్గా ఉండాలి కదా? దేవుని బిడ్డ అంటే ఎలా ఉండాలి? సంతోషంగా ఉండాలి కదా? దేవుని బిడ్డ అంటే ఎలా ఉండాలి? ఆవిడ ముసలావిడైనా ఎంత గొప్ప సాక్షి చెప్పిందో. ప్రార్థన చేస్తాను బాబు, నేను అందరి కోసం ప్రార్థన చేస్తాను బాబు. మా ఊరిలో కొంతమంది ఉన్నారు, వాళ్ళు మాకు ఇదిగో ఈ అదేంటది, ఆ పక్కన స్థలం గల వాళ్ళు ఇక్కడ దాకా ఉంది మాకు అన్నారంట. బాబా మేము ఎప్పుడు దాకా ఉంటాం, మేము చచ్చిపోతాం, మేము చచ్చిపోయిన తర్వాత మీరే తీసుకోండి, ఇది అది కూడా మీరే తీసుకోండి అన్నాను. మేము బతుకుతాం ఏంటి? మేము బతుకుతాం, తాత నేనే, మా పిల్లలు ఎవరు లేరు, మేము ఏం బతుకుతాం? మేము బతుకున్నంతకాలం ఉంటుంది, ఇక్కడ దాకా ఉందనుకున్నాం, కొన్ని తీసేసుకో, ఎందుకు నీతో గొడవ ఎందుకన్నాను బాబా. మళ్ళీ ఆ రోజు మా దగ్గర దెబ్బలాడాలి. ఏమండి, ఎంత జ్ఞానం ఉంది అంటే దాని అర్థం ఏంటంటే, ఈ లోక సంబంధమైన విషయాల మీద ఆమెకి ఏమీ లేదు, ఏ ఆశ లేదు. ఎందుకంటే ఆమె దేన్ని కలిగి ఉంది? దేవునిని కలిగి ఉంది, తండ్రి నుంచి సమాధానాన్ని కలిగి ఉంది. నా దేవుడు నా ప్రభు. ఆమె ఎన్ని మంచి పాటలు, నువ్వు ఆ రోజున నువ్వు బతుకుతావు నిజంగా. చూడండి ఇక్కడ కింద మనం చదివితే ఎలా అంత మంచిగా ఉన్నాయో. ఎట్లనగా 4వ వచనం, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంత ధన్యత అండి ఇది. ఏమండి, ఎంత గొప్ప విషయం అండి ఇది. ఇది ఈ లోకంలో ఎక్కడన్నా దొరుకుతుందా? ఎవరైనా ఇవ్వగలరా? చూడండి అక్కడ మీరు ఒకసారి అందరూ బైబిల్ చదివే వాళ్ళు అందరూ కొంచెం గట్టిగా చదవండి.
గట్టిగా చదవండి 4వ వచనం దగ్గర నుంచి. తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన, ఎలాగ అనుగ్రహించబడింది? ఇది ఫ్రీ. దీనికి ఏమన్నా డబ్బులు కట్టామా? కానీ మన దగ్గర వచ్చిన కుమ్మరం ఏంటంటేనండి, డబ్బులు కట్టమంటే ఏదో ఒక రకంగా తిప్పలపడని కట్టేస్తామండి. అర్థమవుతుందా? కానీ నమ్మమంటే నమ్మం. ఇది ఉచితంగా వచ్చేది, ఫ్రీ. అర్థమవుతుందా? నిలువు దోపిడీ ఇచ్చేయాలంటే నిలువు దోపిడీ కూడా ఇచ్చేస్తారు. మోకాల మీద రామంటే మోకాల మీద వచ్చేస్తారు. హల్లెలూయా చెప్పమంటే హల్లెలూయా చెప్తారు. తెల్ల బట్టలు వేసుకోమంటే తెల్ల బట్టలు వేసుకుంటారు. అంతేకాని యేసే, ఆయన క్రీస్తు, ఆయనందు విశ్వాసం ఉంచండి, నమ్మకం ఉంచండి, ఆయనే మనకి పరలోక రాజ్యాన్ని ఇస్తానంటే ఫ్రీగా నమ్మడం అనేటువంటి దానికి మనం నమ్మలేము. అనుమానం. దేవుడంట మన కోసం ఆయన చూడండి అంత చక్కని మంచి మాట ఉందంటే, తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన, ఇవన్నీ ఫ్రీ, ఇవన్నీ దేవుని చేత మనకు వచ్చినాయి చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుకోవడం. మనం అందరూ కూడా ఆయనకి ఎలాగ స్వీకరించుకున్నాడంట? బిడ్డగా స్వీకరించాడంట. అలా బిడ్డగా స్వీకరించడానికి చదవని తర్వాత మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషముగా ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొని. నీ ప్లాను నువ్వు ఈ రోజున దేవునికి వాక్యంలో ఉండటానికి, దేవునికి సన్నిధిలో ఉండటానికి, దేవునికి మాట వినేటట్లుగా చేయడానికి దేనికి పునాది వేయలేదంటే అప్పటికి ఇంకా ఈ జగత్తుకి పునాది వేయబడక మునిపే మనలను ఏం చేశాడంట? చదవండి అక్కడ ఏం చేశాడంట? మనల్ని ఏం చేశాడంట? ఆయన ప్రేమ చేత క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. తండ్రి, అప్పటికి ఇంకా ఈ భూమి పుట్టలేదా నన్ను ఏర్పరచుకునే టైంకి? తండ్రి, నేను అప్పటికి మా అమ్మ నాన్నలు లేరప్పటికి నన్ను ఏర్పరచుకునే టైంకి ఏంటి? అప్పుడే నన్ను ముందుగా నేను నిర్ణయించుకున్నావా? ముందుగానే నన్ను ఏర్పాటు చేసుకున్నావా? కుమారులుగా కుమార్తెగా స్వీకరించడానికి ఎంత ముందుగా నన్ను ఏర్పాటు చేసుకున్నావా? ఇదేంటిది? దేవా, నేను ఏమి ఇవ్వగలను నీకు? నేను ఎంత రుణపడున్నాను నీకు? ఇదేంటి? ఈ భూమికి పునాది వేయబడక మునిపోయి నువ్వు నన్ను ఏర్పాటు చేసుకున్నావా? అంటే నేను నీ చేతిలో ఉన్నానా? నువ్వు నన్ను ఏర్పాటు చేసుకున్నావా? నేను నీకు తెలుసా? అప్పటి నుంచి నువ్వు నన్ను ఈ విధంగా భద్రపరిచేవా? అంటే ఈ రోజు నేను దేవుని మందిరంలో నిన్ను ఈ లోకంలో ఉన్నటువంటి వారు అందరినీ ఆయన ఏర్పాటు చేసుకున్నాడు, కానీ గ్రహించలేనటువంటి స్థితిలో ఉన్నారు. లూదియా అనేటువంటి ఒక దైవభక్తి కలిగిన స్త్రీ ఓదా రంగు పొడి అమ్ముకునేటువంటి తుయిదైన పట్టణస్తురాలు. ఆమె దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేస్తుందంట? వింటుందంట. పౌలు గారు చెప్పేటువంటి వాక్యాన్ని వింటుందంట. ప్రభువు ఆమె హృదయమును తెరిచెను గనుక, ఏమండి? ప్రభువు ఆమె హృదయమును తెరిచెను గనుక ఆమె పౌలు చెప్పిన మాటలు యందు లక్ష్యం ఉంచెను అని ఉంటుంది అక్కడ. అర్థమైందా? అంటే ఏంటి? మనిషి ఉంది, దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, కానీ ఆమె చేసిన పని ఏంటంటే పౌలు గారి యొక్క దేవుని యొక్క వాక్యం దగ్గరికి వచ్చిందంటే వినటానికి. అలా వినటానికి రాగానే ఆమె భక్తురాలు ఆమె యొక్క హృదయాన్ని ప్రభు ఏం తెచ్చాడంట? తెరిచాడంట. చాలామంది ఉన్నారు అక్కడ, వాళ్ళ యొక్క హృదయాలు తెరవబడలేదా? తెరవబడవు. కొంతమంది యొక్క హృదయాలు తెరవబడతాయి. ఎవరైతే దేవుని చేత ఏర్పాటు చేయబడ్డారో, ఏర్పాటు చేయబడిన వారి యొక్క హృదయాలు మాత్రమే తెరవబడతాయి. మిగిలినటువంటి వారి యొక్క హృదయాలు తెరవబడవు. ఏమర్థమవుతుందా? ఎవరి యొక్క హృదయాన్ని అయితే దేవుడు తెరుస్తాడో వారి యొక్క హృదయం మాత్రమే తెరవబరచబడుతుంది. మిగతా వాళ్ళందరి యొక్క హృదయాలు తెరవబడవు. వాళ్ళు ఏం చేయాలంటే, ప్రభువా నా హృదయాన్ని తెరువు నాయనా, నా హృదయపు ద్వారాలను తెరువు నాయనా, దేవా నిన్ను చూసే మనసు నాకు అనుగ్రహించు నాయనా, దేవా ఇదిగో నా మనోనేత్రాలకు గుడ్డితనం ఉంది నాయనా, నా మనోనేత్రాలకు ఉన్న గుడ్డితనాన్ని తీసివేనాయనా అని దేవుని దగ్గర మొరపెట్టాలంట, అడగాలంట. మనం అడగవలసింది ఏంటంటే, ఒకవేళ నీ హృదయం తెరవబడకపోతే, నీ మనోనేత్రాలు తెరవబడకపోతే, దేవుని యొక్క వాక్యం నీకు అర్థం కాకపోతే నువ్వు ప్రభువుని అడగాలంట, ప్రభు దగ్గరికి వెళ్ళాలంట. ప్రభు దగ్గరికి ఆశగా వెళ్తే అప్పుడు దేవుడు మన హృదయాన్ని ఏం చేస్తాడంట? తెరుస్తాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొన్నిసార్లు మనకి అర్థం అవ్వవు.
ఇప్పుడు ఎవరైనా సంగీతం నేర్చుకునే వాళ్ళు ఉన్నారనుకోండి, కీబోర్డ్ నేర్చుకునే వాళ్ళు ఉన్నారనుకోండి, ఆ స్వరాలు అవన్నీ అర్థం అవ్వవు, స్వరాలు అవి అర్థం అవ్వదు, ఎంత చెప్పినా అర్థం అవ్వదు. వాళ్ళకున్న ఆశను బట్టి వాళ్ళ హృదయం తెరవబడుతుంది. అర్థమైందండి మీరు నేను చెప్పింది? వాళ్ళకున్న ఆశను బట్టి వారికి హృదయం ఏమవుతుంది? చాలామందికి నేర్చుకుందామని ఉంటుంది, కానీ తెరవబడదే. దేవుడు ఇస్తేనే కానీ రాదే, దేవుడు ఇస్తేనే కానీ రాదు, దేవుడు ఇవ్వాలి. దేవుడు నీకు ఆయన ముందుగా నిర్ణయించుకున్నాడు కనుక, ఆయన కోసమే నిన్ను నిర్ణయించుకున్నాడు కనుక ఆయన నిన్ను ఏర్పాటు చేసుకుని నిన్ను దేవుని మందిరంలో కూర్చోబెట్టాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇది ఉచితముగా దేవుడు అనుగ్రహించినటువంటి. నువ్వెంత రుణపడున్నావు దేవునికి, నువ్వెంత రుణపడున్నావు, నువ్వెంత దేవునికి స్తుతి చెల్లించాలి. దేవా ఎంత గొప్ప దేవుడు నాయన, నీకు స్తోత్రం నాయన. ఇది కదా దేవునికి స్తుతి చెల్లించడం అంటే. చాలామంది దేవునికి స్తుతి చెల్లించడం అంటే స్తోత్రం స్తోత్రం అంటూ అనుకుంటారు. దేవా నేను ఏ పార్టీ దాన్నని, నేను ఏ పార్టీ వాడినని, ఈ భూమి మీద ఇంతమంది జనాలు ఉంటే నీవు నన్ను ఏర్పాటు చేసుకున్నావు. జగత్తు పునాది వేయబడక మునిపే నువ్వు నన్ను ఏర్పాటు చేసుకుని దేవా నీ మందిరంలో నీ వాక్యాన్ని వినే గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించు. ఈ భూమి మీద ఎంతమంది ఉన్నారు నాయన, ఎంతమందికి లేని భాగ్యాన్ని దేవా నీవు నాకు ఇచ్చావు. తండ్రి యొక్క కృపను అనుగ్రహించావు, తండ్రితో సమాధానం అనుగ్రహించావు. ప్రభువైన యేసుక్రీస్తునందు నువ్వేమో అనుగ్రహించావు? పరలోక సంబంధమైన ఆత్మ సంబంధమైన విషయాలలో నువ్వు నాకు ఏమనుగ్రహించావు? ఆశీర్వాదాన్ని నువ్వు అనుగ్రహించావు. ఎంత గొప్ప దేవుడు నాయన. నిన్ను చూసే హృదయాన్ని నువ్వు నాకు ఇచ్చావు, నీ వాక్యాన్ని అర్థం చేసుకునే మనసుని నువ్వు నాకు ఇచ్చావు. చాలామందికి వాక్యాన్ని అర్థం చేసుకునే మనసు లేదండి, దేవుడిని అర్థం చేసుకునే మనసు లేదండి. అది దేవుని స్తుతించడం అంటే, అది దేవుడిని ఆరాధించడం అంటే. చూడండి ఆయన ఎంత చక్కగా ఆయన మాటలు చెప్తున్నాడంటే, జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తుల మనలను ఏర్పరచుకుని దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. చూసారా, ఇది ఉచితముగా మనకి వచ్చినటువంటిది. దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి, దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి. ఏమంటే దేన్ని బట్టి వచ్చిందంటే ఇది దేవుని కృపను పొందుకోవడానికి మనం ఏం చేస్తే ఆయనకి ప్రేమ కలుగుతుంది మన మీద? ఏమండి మన మీద ఆయనకి ప్రేమ ఏం చేస్తే కలుగుతుంది? ఏం బహుమానం ఇవ్వగలం? మన దగ్గర ఏ బహుమానం ఉందో ఆయనకి ఇచ్చే బహుమానం ఏముంది? మనం ఆయనకి ఇచ్చే భక్తి ఏముంది? నువ్వు ఎన్ని పాటలు పాడితే ఆయన దయ పొందుకుంటావు, ఎంత వాయిద్యాలు వాయిస్తేనో ఆయన దయని పొందుకుంటావు, నువ్వు ఎంతగా ప్రయాసపడితే ఆయన దయని పొందుకుంటావు, నువ్వు ఎంతగా డబ్బులు ఖర్చు పెడితే ఆయన దయని పొందుకుంటావు. ఏమండి ఆయన దయని పొందుకోవడానికి మనం ఏమన్నా చేయగలమా? మన భక్తి సరిపోతుందా? మన పాటలు సరిపోతాయా? మన స్వరం సరిపోతుందా? మన డబ్బులు సరిపోతాయా? మన ప్రయాస సరిపోతుందా? ఏమీ చాలదు. అలా చేయాలనుకుంటే ఇంకా రుణపడే ఉంటావు. నువ్వు ఎంత ప్రయాసపడినా ఇంకా రుణపడే ఉంటావు, నువ్వు ఎంత కష్టపడినా ఇంకా రుణపడే ఉంటావు, నువ్వు ఎన్ని పాటలు పాడినా ఇంకా రుణపడే ఉంటావు, నువ్వు ఎంత ఖర్చు పెట్టినా ఇంకా రుణపడే ఉంటావు, నువ్వు ఎన్ని ప్రయాణాలు చేసినా ఇంకా రుణపడే ఉంటావు. దేవా నీ పని కోసం నేను ఏం చేయగలను ఆయన? ఆయన చూడండి, ఆయన చెప్తున్నాడు, దేవుని కృప మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గుర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన కృపను ఇంకా ఆయన మన పట్ల ఏం చేశాడంట? విస్తరింపజేశాడంట. తర్వాత ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకున్నాడు. ఏంటంట? ఈ సంకల్పం బట్టినంట ఆయన పరలోకంలో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ. నువ్వు ఆయన సంకల్పంలో ఉంటే పరలోకంలో ఉన్నాయి వచ్చేస్తే, భూలోకంలో ఉన్నాయి కూడా. అంటే ఇప్పుడు మనం మొట్టమొదటి దేనికోసం ప్రయాసపడాలి? ఆయన సంకల్పాన్ని బట్టి కదా. నువ్వు ఆయన సంకల్పంలో ఉండాలి కదా. నువ్వు ఆయన సంకల్పంలో ఉంటేనే కదా పరలోక సంబంధమైన విషయాలు, నువ్వు ఆయన సంకల్పంలో ఉంటేనే కదా భూలోక సంబంధమైన విషయాలు. ఆయన సంకల్పంలో నీవు ఉండదు. దేవా నేను నీ సంకల్పంలో ఉన్నాను దేవా, నీతో అంటకట్టబడి ఉన్నాను దేవా, దేవా నేను నీతో కలిసి ఉన్నాను దేవా, తండ్రితో సమాధానం నేను కలిగి ఉన్నాను దేవా, దేవా
అపరాధముల చేత పాపముల చేత నేను చచ్చినప్పుడు దేవా నీవు నా కోసం నీవు చనిపోయావు. చూడండి ఇక్కడ 2వ అధ్యాయంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఏముందంట 2వ వచనంలో, మీరు వాటిని చేయిచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటురి. ఏంటంట మునుపు ఏం చేశారంటే వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా వాయుమండల సంబంధమైన అధిపతి అంటే అవిధేయులైన వారిని వాయుమండల సంబంధమైన అంటే భూలోక సంబంధమైన ఈ యుగ సంబంధమైన ఈ ప్రపంచ ధర్మము చొప్పున ఈ లోక సంబంధంగా మునుపు ఏం చేసామంట వారితో కలిసి మనం అందరమును శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటుమి. ఇది వరకు ఏం చేసామంటే ఈ యుగ సంబంధమైన ఈ వాయుమండల సంబంధమైన అధిపతిలో ఉన్నాం, అవిధేయులు మనం ఉన్నాం. ఆ అవిధేయులైన వారిని శక్తి యొక్క నడిపించేటువంటి అధిపతిని అనుసరించాం. ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకున్నాం. వారితో కలిసి మనం అందరం కూడా శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి ప్రవర్తించాం. ఏమన్నా అర్థమవుతుందా? దేన్ని అనుసరించి? చూడండి, చాలామంది యేసుప్రభుని నమ్ముకునే వాళ్ళందరూ దేనికోసం నమ్ముతున్నారంటే మునుపు అనుసరించేటువంటి శరీర సంబంధమైన విషయాలే ఇక్కడ కూడా ప్రవర్తించాలని దానికోసం నమ్ముతున్నారే తప్ప దాని నుంచి విడుదల పొందాలని యేసుని మనం నమ్మలేకపోతున్నాం. మునుపు ఎలాగా శరీరానుసారంగా మునుపు ఏ విధంగా ఏం చేసాం మనము? శరీరాశలు, శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలు నెరవేర్చుకోవడం కోసమే. ఏ కోరికలంట? శరీరం యొక్క కోరికలు, మనస్సు యొక్క కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీర ఆశలను అనుసరించి మనం ప్రవర్తించాం. ఈ రోజున చాలామంది ప్రార్థన చేసేటువంటి ప్రార్థన కూడా శరీర ఆశల కోసం ప్రార్థన, మనస్సు యొక్క కోరికలను నెరవేర్చుకోవటం కోసమే ప్రార్థన చేసేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది లోక సంబంధమైన వారు చేసే పని, ఈ యుగ సంబంధమైన వారు చేసే పని, ప్రపంచ ధర్మము చొప్పున నడుచుకునేటువంటి వారు చేసేటువంటి పని, ఈ వాయుమండల సంబంధమైన అధిపతిలో ఉండేటువంటి వారు చేసేటువంటి పని. ఈ లోకంలో ఉండే వాళ్ళందరూ కూడా ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని వారు ప్రయాసపడుతూ ఉంటారు. నేను ఎక్కడికైనా వెళ్ళాననుకోండి, వాళ్ళు అడుగుతారు ఏం చేస్తున్నారని అని అడుగుతారు. నేను దేవుని పరిచర్యలో ఉన్నానండి. మీ పిల్లలు ఏం చేస్తున్నారండి అని అడుగుతారు. మా పిల్లలు కూడా దేవుని పరిచర్యలో ఉన్నాను. వాళ్ళకు కూడా కొన్ని ఆశలు ఉంటాయండి. మీకులాగా ఉండాలంటే కుదరదండి. వాళ్ళని బాగా చదివించండి. వాళ్ళు ఏదో డాక్టరో ఇంజనీరో ఏదన్నా అయితే వాళ్ళకి మంచిగా వివాహాలు అవుతాయండి. వాళ్ళ పిల్లలు కూడా మళ్ళీ చదివించుకోవాలి కదండి, లేకపోతే వాళ్ళని కూడా పెంచుకోవాలి కదండి అని నాతో మాట్లాడుతూ ఉంటారు. నాకు చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. ఎందుకు ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది అంటే ఈ లోకంలో ఉన్నటువంటి వారు అందరూ కూడా అదే ఆలోచనలో ఉంటారు. ఏ వ్యాపారం చేస్తే బాగుంటుంది, ఏ ఉద్యోగం చేస్తే బాగుంటుంది, లేకపోతే ఎలా ఉంటే బాగుంటుంది, లేకపోతే ఏం సంపాదించుకుంటే బాగుంటుంది. అంతేనా? లోకంలో ఉండే వాళ్ళు అందరూ కూడా దేని గురించి పాటు పడతారు? ఈ లోకంలో శరీరాశల్ని నెరవేర్చుకోవటం కోసం, మనసు యొక్క కోరికలని నెరవేర్చుకోవటం కోసం, శరీరాశలను అనుసరించి నడుచుకోవటం కోసం చాలామంది ప్రయాసపడుతూ ఉంటారు. ఎందుకు చదువుతున్నావు? మంచి ఉద్యోగం వస్తుందండి. మంచి ఉద్యోగం వస్తే ఏమవుతుంది? మంచిగా బతకొచ్చండి. మంచిగా బతకడం అంటే అర్థం ఏంటి? కారులో తిరగొచ్చండి. మంచిగా బతకడం అంటే ఏంటి? పెద్ద మేడలో ఉండొచ్చండి. మంచిగా బతకడం అంటే అర్థం ఏంటి? ఊళ్ళన్నీ తిరగొచ్చండి. మంచిగా బతకడం అంటే అర్థం ఏంటి? అంటే దాని అర్థం ఏంటి? ఈ లోక సంబంధమైన విషయాలలో వారి యొక్క కోరికలను నెరవేర్చుకోవటం కోసం ప్రయాసపడతారంట. కానీ దేవునికి సన్నిధిలో నువ్వు చేయవలసిన పని ఏంటంటే దేవునికి నీకు మధ్యలో ఉన్నటువంటి అడ్డంకుల్ని కనుక నువ్వు తొలగించుకొని నువ్వు ఆయనతో సమాధానపరచబడితే ఆయనే నిన్ను ఏ విధంగా నడిపించాలో ఆయన నడిపిస్తాడు. నువ్వు డాక్టర్ అవ్వాలో, యాక్టర్ అవ్వాలో, టీచర్ అవ్వాలో, బ్యాంక్ మేనేజర్ అవ్వాలో, ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలో, లేకపోతే నిన్ను ఏ విధంగా నడిపించాలో ఆయన నిన్ను నడిపించుకుంటాడు.
మీకు అర్థమైంది నేను చెప్పింది? శరీరాశను అనుసరించి నువ్వు నడుచుకుంటే దైవోగ్రతకి నువ్వేమవుతావు? పాత్రుడు అవుతావు. కానీ దైవ చిత్తానుసారంగా నువ్వు నడుచుకుంటే ఏమవుతావు అంటే దేవుని యొక్క కృపకు పాత్రుడు అవుతావు. అర్థమైందా? ఈ మాట అర్థమైందా? ఒక డాక్టర్ గారు శరీరాశను అనుసరించి డాక్టర్ అవ్వాలనుకున్నాడు, డాక్టర్ అయ్యాడు. అతను దైవోగ్రతకి పాత్రుడయ్యాడు. ఒక అతను దేవుని ఆత్మను అనుసరించి దేవుని బిడ్డగా ఉండి డాక్టర్ అయ్యాడు. అతను దేనికి పాత్రుడయ్యాడు? దేవుని చిత్తానికి పాత్రుడయ్యాడు. అతనేమో దైవ ఉగ్రతకు పాత్రుడయ్యాడు, ఇతనేమో దైవ అనుగ్రహానికే పాత్రుడయ్యాడు. దైవ అనుగ్రహం, దేవుని యొక్క ఉగ్రత. దేవుని యొక్క ఉగ్రతలో ఉండి నువ్వు డాక్టర్ అయ్యావా? దేవుని యొక్క అనుగ్రహంలో ఉండి నువ్వు డాక్టర్ అయ్యావా? మీరు అనుకుంటారు ఏదైతేనే డాక్టర్ అవ్వడమే కదండి ముఖ్యమైన కారణం అనుకుంటారు. దైవోగ్రతలో ఉన్నటువంటి డాక్టరు అతను దేవునికి విరోధంగా పనిచేస్తాడు, లోక సంబంధంగా పనిచేస్తాడు, లోక ఆశలు నెరవేర్చుకుంటాడు, శరీర స్వభావాన్ని కలిగి ఉంటాడు. అతను దైవోగ్రతకు పాత్రుడై అతను నరకానికి వెళ్ళాడు. దేవుని చిత్తములో అతను లేడు, దేవుని చిత్తాన్ని నెరవేర్చలేకపోయాడు. అతను లోక సంబంధంగా, ఈ యుగ సంబంధమైన, వాయుమండల సంబంధమైన అపవాది చేతిలో ఉండి అపవాది కార్యాలు చేశాడు. అపవాది కార్యాలు చేయడం మూలంగా ఏమైంది? అతని యొక్క స్వార్థానికి ఎంతోమంది బలైపోయారు. అతని యొక్క స్వార్థానికి ఏమండి ఆ డాక్టర్, ఆ వైద్యుడు రకరకాలైనటువంటి స్వార్థపూరితమైన విషయాలకి పాల్పడ్డాడు. ఎందుకంటే అతను ఎవరి చేతిలో ఉన్నాడు? అపవాది సంబంధమైన చేతిలో ఉన్నాడు. పేదోడు వచ్చాడు, ఏయ్ నువ్వు 4 లక్షలు కడితేనే కానీ వైద్యం చేయను అన్నాడు. 4 లక్షలు కడితేనే కానీ వైద్యం చేయను అన్నాడు. అతను చనిపోయాడు. ఆ పేదవాడు చనిపోయాడు. ఈ పేదవాడు చనిపోవడానికి కారణం ఎవరు? డాక్టర్. డాక్టర్ దేంట్లో ఉన్నాడు? అపవాది చేతిలో ఉన్నాడు. అర్థమవుతుందా? అతను దేంట్లో ఉన్నాడు? దైవ ఉగ్రతలో ఉన్నాడు. దైవ అనుగ్రహంలో ఉన్న డాక్టర్ ఏం చేస్తాడు? ఇతను కూడా డాక్టరే. పేదవాడు వెళ్ళాడు, ఆయన దైవ అనుగ్రహంతో ఉన్నాడు కనుక ఏమండి ఏం పర్లేదురా, నేను వైద్యం చేస్తాను కదా, ఏమండి నువ్వు దేవుని నమ్ముకో, దేవుని భయభక్తులు కలిగి ఉంది, నేను దేవుని బిడ్డను, నువ్వు కూడా దేవుని నమ్ముకో అని చెప్పి దేవుని పరిచయం చేశాడు, అతనికి వైద్యం చేశాడు. ఒక వ్యక్తిని దేవుని ఉగ్రతలో నుంచి దైవ అనుగ్రహంలోనికి నడిపించాడు. దేవుని నామానికి మహిమ కలుగు. దైవ ఉగ్రతలో ఉన్నటువంటి వ్యక్తి డాక్టర్ ఏమయ్యాడు? దైవ ఉగ్రతలో ఉన్నటువంటి ఎస్ఐ ఏమయ్యాడు? దైవ ఉగ్రతలో ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ ఏమయ్యాడు? దైవ ఉగ్రతలో ఉన్నటువంటి టీచర్ ఏమయ్యాడు? దైవ ఉగ్రతలో ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ ఏమయ్యాడు? దైవ ఉగ్రతలో ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ ఏమయ్యాడు? దైవ అనుగ్రహంలో ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ ఏమయ్యాడు? దైవ అనుగ్రహంలో ఉన్న డాక్టర్ ఏమయ్యాడు? దైవ అనుగ్రహంలో ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ ఏమయ్యాడు? దైవ అనుగ్రహంలో ఉన్న టీచర్ ఏమయ్యాడు? ఇప్పుడు నువ్వు దైవ అనుగ్రహంలో ఉండి నీవు ఆయన ఇచ్చిన ఉచితమైన కృపావరాన్ని పొందుకుంటావో, దేవుని యొక్క ఉగ్రతలో ఉండి నీవు ఈ లోకంలో వాయుమండల సంబంధమైన అధిపతి చేతిలో ఉంటావు, అది నీ ఇష్టం. పాయింట్ అర్థమైందా మీకు? ఇది చాలా క్లియర్గా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ఈ రోజున. ఇది ఎంత స్పష్టంగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈ రోజున. నువ్వు దేవుని ఉగ్రతలో ఉన్నావా? దేవుని యొక్క అనుగ్రహంలో ఉన్నావా? వాయుమండల సంబంధమైన అధిపతి చేతిలో ఉన్నావా? చూడండి, ఇది వరకు మనం అలాగే ఉన్నాం, మునుపు అలాగే ప్రవర్తించాం. కానీ 4వ వచనం ఉంది, అయినను దేవుడు కరుణా సంపన్నుడయుండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు కనుక శరీర స్వభావం కలిగిన వారిగా మీరు ప్రవర్తించొద్దు. శరీర సంబంధమైన దురాశలకు మీరు లోబడొద్దు. దైవోగ్రతకు మీరు పాత్రులు కావద్దు. ఇదిగో కృప చేత మాత్రమే మీరు రక్షింపబడి ఉన్నారు కనుక మీరు దేవుని యొక్క రక్షణలో ఉన్నారు. ఇది దేవుడు మీకు ఇచ్చిన ఒక గొప్ప కృపావరము. ఏంటండి? అదిగో అక్కడ చూడండి, క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనపరుచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టను. మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. దేవుని వరమే కనుక దేవునికి మనం ఎంతగా స్తుతులు చెల్లించాలండి. దేవా, ఎంత గొప్ప దేవుడు నాయన, ఎంత గొప్ప వరాన్ని నాకు ఇచ్చావు నాయన,
ఎంత గొప్ప రక్షణ భాగ్యాన్ని నాకు ఇచ్చావు నాయన. నేను శరీరాన్ని అనుసరించి నడుచుకోకుండా దేవ ఆత్మానుసారంగా నడుచుకునే ఎంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చావు దేవ. ఈ లోకంలో నన్ను వారిలా కాదు నాయన, ఈ లోకానుసారంగా నేను లేను నాయన. దేవ నేను నిన్ను అనుసరించే దైవ కృపకు యోగ్యురాలుగా నువ్వు నాకు ఉంచావు దేవ. దైవ అనుగ్రహానికి దేవ నువ్వు నన్ను కృపగా ఉంచావు దేవ నన్ను అనుగ్రహించావు దేవ. ఎంత గొప్ప దేవుడు అండి దేవా. నువ్వు నాకు ఎంత యోగ్యత ఇచ్చావు దేవా, నీకు స్తోత్రం నాయన. ఈ శరీరం దేవుంది నాయన, ఈ శరీర ఆశలే ఉంటాయి, పోతాయి నాయన. ఈ రోజున ఉంటుంది, రేపొద్దున పోతుంది. వాయనాడు గ్రామంలో కేరళలో నువ్వు వెళ్ళావు కదా నాన్న అక్కడికి. ప్రిన్స్ వెళ్ళాడు వాయనాడు. ఏమండి అది మహా అద్భుతమైన అందమైన ప్రాంతం. ఏమండి అక్కడ ఉన్న వాళ్ళు అందరూ గొప్ప ధనవంతులు. ఏమండి మొత్తం శ్మశానం అయిపోయింది. పిల్లలు లేరు, పెద్దోళ్ళు లేరు, వాళ్ళు డబ్బులు లేవు, ఏటీఎంలు లేవు, మొత్తం శ్మశానం అయిపోయింది. ఎప్పుడు ఏ సమయానికి ఏమవుతుందో మనకి శరీరానుసారమైనటువంటి విషయాల్లో, దైవోగ్రతకు పాత్రులు అయ్యేటువంటి విషయాల్లో ఈ లోకంలో ఎంత సంపాదించినా దానివల్ల ఏమాత్రం ప్రయోజనం. డాక్టర్ అవ్వచ్చు, ఇంజనీర్ అవ్వచ్చు, ఐఏఎస్ ఆఫీసర్ అవ్వచ్చు, ఏమండి కూలి పని చేసుకునే వ్యక్తి కావచ్చు, మంచి వ్యవసాయదారుడు అవ్వచ్చు, రైతులు అవ్వచ్చు, ఎవరైనా సరే దేవుని యొక్క అనుగ్రహంలోనే ఉన్నావా, దేవుని యొక్క అనుగ్రహంలో ఆయన కృపా మహదైశ్వర్యంలోనే ఉన్నావా, ఏమండి నీవు ఆయన కృపావరాన్ని పొందుకున్నావు. దేవునికి నీకు మధ్యలో సమాధానం ఏర్పడింది. మన ప్రభువైన యేసుక్రీస్తునందు నీకు సమాధానం ఏర్పరచబడింది. నీ నిమిత్తము ఆయన మరణాన్ని అనుభవించాడు, నిన్ను జీవింపజేశాడు. ఈ రోజున దేవునితో నీతో ఐక్యత కలిగి ఉండటానికి దేవుడు కృపను అనుగ్రహించాడు. ఎంత గొప్ప దేవుడు నాయన, ఎంత గొప్ప ఐశ్వర్యాన్ని భూమి మీద నాకు ఎవరూ ఇవ్వలేరు నాయన. తుచ్చమైన వీటి కోసం నాయన నిన్ను ఎన్నోసార్లు అనుమానిస్తున్నాను నాయన. ఏమండి చాలాసార్లు మనం బాధపడుతూ ఉంటాం, తండ్రి నువ్వు నిజమైన దేవుడు కదా నాయన, నాకు ఈ ఉద్యోగం ఎందుకు రాలేదు నాయన, నువ్వు నిజమైన దేవుడు కదా నాయన, నేను ఎందుకు మోసపోయాను నాయన. ఆయన నిజమైన దేవుడే, నువ్వు మోసపోవడానికి నువ్వే కారణం. ఎందుకంటే నువ్వు దేవుని మాటలో లేవు, నువ్వు దేవుని యొక్క అనుగ్రహంలో లేవు, నువ్వు దేవుని బిడ్డగా లేవు. నువ్వు దేవుని బిడ్డగా ఉంటే, దేవునితో నువ్వు నడిస్తే, దేవునితో నువ్వు ఉంటే దేవుని మాట వింటావు. శరీర ఆశలకు నువ్వు లోబడవు, శరీర సంబంధమైన యహలోక సంబంధమైన కోరికలకు నువ్వు లోబడవు, నీ మనసు కోరికలు నెరవేర్చుకోవడానికి నువ్వు ఇష్టపడవు. దేవుని యొక్క మనస్సుని దేవుని యొక్క కోరికలు నెరవేర్చడానికి నువ్వు ఇష్టపడతావు, దేవుని యొక్క ఆశను నెరవేర్చడానికి నువ్వు ఇష్టపడతావు. నా దేవుని యొక్క ఆశను నేను నెరవేర్చాలి, నా ద్వారా నా దేవుని ఆశ నెరవేర్చబడాలి, నా ద్వారా నా శరీర ఆశలు కాదు. ఈ లోకంలో మనందరం కూడా మన ఆశలు నెరవేర్చుకోవడం కోసం నువ్వు ప్రయత్నం చేస్తావు తప్ప దేవుని ఆశను నెరవేర్చడం కోసం నువ్వు ఎప్పుడన్నా ప్రయాసపడ్డావా? దేవుని మనస్సుని నెరవేర్చడం కోసం, ఆయన కోరిక, దేవుని యొక్క మనసు నీ లోపల ఉంటే, ఆయన మనసు నువ్వు కలిగి ఉంటే ఆయన కోరికలు నువ్వు నెరవేరుస్తావు. నీ కోరికలు నెరవేర్చుకోవడం కోసం నువ్వు ప్రయాసపడుతున్నావా? నిజంగా దేవుడు నీ లోపల ఉంటే దేవుని యొక్క మనసులో ఉన్న కోరికలు నెరవేర్చడానికి నువ్వు ప్రయాసపడుతున్నావా? క్లియర్ అయిందా? అవుతుందా? అర్థమవుతుందా? నువ్వు ఏ కోరికలు నెరవేరుస్తున్నావో, నీ కోరికలు నెరవేర్చుకోవడం కోసం నువ్వు దేవుని నమ్మావో, లేకపోతే దేవుని యొక్క మనస్సులో ఉన్న కోరికలు నెరవేర్చడం కోసం నువ్వు దేవుని నమ్మావు. ఇది దేవుణ్ణి స్తుతించడంలో ఒక గొప్ప బాధ్యత. దేవుని స్తుతించండి అంటే స్తోత్రం చెల్లించు అని పాట పాడతామో, ఆరాధన అని పాట పాడతామో కాదు, కానీ దేవుణ్ణి నీవు ఏ విధంగా స్తుతించాలి, ఆయన కృపకు నువ్వేమి చెల్లించగలవు, ఆయన సమాధానానికి నువ్వేమి చెల్లించగలవు. మీరు ఆ ఎఫెసీయులకు రాసిన పత్రిక ఒకసారి చదవండి, దేవుడు మీతో మాట్లాడతాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకోండి.